యేసు నామములో తొలగిపోవునుగాక. రావాల్సిన బిడ్డలందరూ రావడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరు హల్లెలూయా చెప్పగలుగుతారా? చాలా మంచిది దేవుని బిడ్డలారా. మరోసారి చేరి వచ్చిన ప్రభు బిడ్డలని మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మంచిది దేవుని బిడ్డలారా. మరి చక్కగా ఈ కార్యక్రమాలు వరుసగా 11వ తారీఖు నుండి జరుగుతూ ఉన్నాయి. దేవుని కృపను బట్టి ఇది చివరి రోజు. రేపు పునరుద్ధాన పారాధనలో మనం ఉండబోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క మాటలు కొంత సమయం వినడానికి దేవాదేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చారు. సేవకులు నాకు ఇచ్చిన సమయానికి నేను ముగించడానికి ప్రయత్నం చేసి ముగించాను. సమయానికి ఈ రాత్రి కూడా సేవకులు నాకు ఇచ్చిన సమయానికే దేని బిడ్డలారా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ సహకరించాలి. అందరూ బాగుండారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ పక్కకు వస్తే బాగుంటుంది కదా. అందరమ్మ గ్యాపులు చాలా ఉన్నాయి కదా, చాలామంది మరి అవకాశం ఉంటుంది. ఇలా వచ్చేయండి. ఇది ఫుల్ అయిన తర్వాత అటు వెళ్ళిపోదురు. కానీ అమ్మ కుర్చీలు ఇలా వేసుకుంటారా, కొంచెం ఈ వైపుకి వేసుకుంటారా? పిల్ల తల్లులు మాత్రం ఆ చివరి కూర్చోండి. అమ్మ తల్లు కూర్చోండి. ఇంకా కొంచెం ఇంకా రావచ్చమ్మా. పిల్లలు ఉన్న తల్లులు ఆ చివరి కూర్చోండి, పర్వాలేదు. కానీ మీరు ఇలా వచ్చేయండి. ఇప్పుడు పిల్ల తల్లులు కూర్చున్న దగ్గర కుర్చీలు వేయండి, లేకపోతే ఆ చివరైన వేసుకోండి. అది అలా ఉంటుంది. ప్రైజ్లో స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి అందరూ హల్లెలూయా చెబుదాం. మంచిది ప్రియులారా. చక్కని దేవుని యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రభువు ఇచ్చారు. ఈ రాత్రి మన ధ్యానం నిమిత్తం మరలా ఉదయకాలం ప్రారంభించినటువంటి ఆ మాటని మరలా కొంచెం పొడిగింపుగా కంటిన్యూ చేయాలని దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ 2వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చదువుకున్నట్లయితే, దేవాశక్తితో, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ అమ్మ మీరందరూ ఓపెన్ చేసి చూడండి. బైబిల్ ఓపెన్ చేసి చూస్తే బాగుంటుంది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినడానికి ఆసక్తిని కనపరుద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో మరి సేవకులు చదువుతున్నారు, మనం విందాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తునకు మిమ్మలను సమర్పించవలెనని మిమ్మను ప్రధానము చేసి ఉన్నాను. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. చదవబడిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. దేని బిడ్డ గమనించిన లేఖన భాగాల్లో రాయబడినటువంటి విషయాలు మనం గమనిస్తే, అక్కడ భక్తుడైనటువంటి పౌలు సంఘానికి రాస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకని దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రురాలైన కన్యకను వలె. ఈ మాటను మీరు బాగా అర్థం చేసుకోవాలి. పవిత్రురాలైన కన్యకను వలె ఒక్కడే పురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మిమ్మల్ని అప్పగించవలనని సమర్పించవలనని ప్రధానము చేసి ఉన్నాను అని దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేని బిడ్డలారా, లేఖన భాగాలు రాయబడినటువంటి విషయాలు మనం గమనిస్తే, ఒక్కడే పురుషునికి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం అప్పగించబడవలనని, మనం సమర్పించబడవలనని దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి ఇచ్చిన కృపను బట్టి భక్తుడు పౌలు అంటున్నమాట, ఒక్కడే పురుషునికి మిమ్మల్ని సమర్పించవలని. ఎలా అనుకున్నాడు దేవుడు? పవిత్రురాలైన కన్యకన వలె. స్తోత్రం చెల్లేదాం. పవిత్రురాలైన కన్యక వలె
పరిశుద్ధమైనటువంటి కన్యక వలె, పరిశుద్ధురాలని కన్యకల వలె ఒక్కడే పురుషుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మిమ్మల్ని అప్పగించవలనని నేను ఎంతగానో శ్రమ పడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, ఎంతో బాధపడుతున్నాను, కష్టపడుతున్నాను నాకు ఇచ్చిన ఆలోచన బట్టి అన్నట్లుగా దైవజనుడైన పౌలు సంఘానికి రాస్తున్న మాటను మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఉదయకాలం మనం ప్రారంభించాం దేని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజుగా రాబోతున్నా, ఆయన రాజులకు రాజులుగా ప్రత్యక్షం కాబోతున్నప్పుడు మనం అందరం ఆ యేసు ఎదురు నిలబడి యేసుతో యుగయుగాలు ఉండునట్లుగా ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి యేసయ్య ప్రక్కనే పెళ్లి భార్యగా, పెళ్లి కుమార్తెగా అలంకరించబడిన సంఘము వలె యేసుని ఎదుర్కోవాలి. స్తోత్రం కలుగునుగాక. అయితే దేని బిడ్డ కొన్ని విషయాలు ఉదయకాలం మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను. దేని బిడ్డ ఎవరు యేసు ప్రభుని ఎదుర్కొంటారు, ఎవరు యేసుకి వివాహ పెళ్లి కుమార్తెగా మార్చబడతారు, ఎవరు సంపూర్ణమైన కన్యకగా మార్చబడతారు, ఆ సంపూర్ణమైన కన్యకగా మార్చబడాలి అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలనే మాటలు ఉదయకాలం 4 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. నంబర్ 1 మరలా జ్ఞాపకం చేస్తున్నాను, సంపూర్ణమైన కన్యకగా మార్చబడి యేసయ్య పరిశుద్ధుడు యేసు ప్రభుని ఎదుర్కోవాలంటే ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి అని వాక్యంలో రాయబడిన మాటలు గమనిస్తే, అసలు ఎవరు సంపూర్ణమైనటువంటి కన్యక అని వాక్యంలో రాయబడిన విషయాలు మనం గమనిస్తే, నంబర్ 1 దేవుడు చూచిన వెంటనే దేవునికి ఇష్టము కలిగి ఆయనకి సంతోషాన్ని కలిగించే వాళ్ళే పరిశుద్ధమైన కన్యకలు. స్తోత్రం చెప్దాం గట్టిగా. నిన్ను చూచిన వెంటనే నా దేవుడు సంతోషించాలి, నిన్ను చూసిన వెంటనే నా దేవుడు ఆనందించాలి, సంతోషించాలి. అలాంటి అనుభవం నీలో నాలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధమైన సంపూర్ణమైన కన్యకలుగా వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా దేని బిడ్డను మనం చదువుకున్నాం, పరిశుద్ధురాలుగా ఉండాలి. ఏ మచ్చ డాగు ముడత కలంకం లేని ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి స్త్రీలుగా ఉండాలని చెప్పి అలాంటి వాళ్ళని కన్యకలని చెప్పి వాక్యంలో మనం ఉదయకాలం మనం నేర్చుకున్నాం. మూడోదిగా దేవుని బిడ్డలారా వాక్యంలో రాయబడిన మాటలు గమనిస్తే దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? అందరికంటే అన్నింటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. స్తోత్రం. వింటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. హల్లెలూయా గట్టిగా జాగ్రత్తగా మాటలు వినాలి. అందరికంటే అన్నింటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. 4వదిగా వాక్యంలో రాయబడినటువంటి అతి శ్రేష్టమైన అద్భుతమైన మాటను మనం గమనిస్తే మనము గర్భం ధరించి అనేక మందిని కనే వ్యక్తులుగా ఉండాలి. కన్యక అంటే అర్థం ఏంటి? అనేక మందిని కనాలి. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు మాత్రమే చర్చికి రావడంగా అనేక మందికి సువార్త చెప్పాలి, అనేక మంది దేవుని మాటలు చెప్పాలి, ప్రభు నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలు వాళ్ళతో పంచుకోవాలి, అలాంటి వాళ్ళందరినీ ప్రభు దగ్గర నడిపించాలి. అలా నడిపిస్తున్నావు అంటే నువ్వు గర్భాన్ని ధరిస్తున్నావు. కన్యక గర్భవతి కుమారుని కని చెప్పి వాక్యం సెలవిస్తున్న రీతిగా నీవు కూడా దేని బిడ్డ గర్భము ధరించి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలని దేవుని యొక్క వాక్య భాగం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. 5వదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రాత్రి మరికొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మీరు బాగా హుషారుగా ఉండాలి. హల్లెలూయా. చాలా డల్గా ఉన్నారు, ఓకేనా? ఫేస్లో గ్లో, ఫేస్లో దాని అంటారు హుషారుగా ఉండేటువంటి ఆ మైండ్, ఆ ఫేస్ కనిపించట్లా. మీ ఫేస్లో ఎలా కనబడుతున్నాయి అంటే వరద బాధితుల్లా కూర్చున్నారు మీరు అందరూ. హల్లెలూయానండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కొంచెం నవ్వుతూ కలకల్లాడుతూ ప్రార్థనాపూర్వకంగా దేని బిడ్డారా మీరు ఈ మాటలు వినాలని జ్ఞాపకం చేస్తున్నాను. లేఖన భాగాలు రాయబడిన మాట, ప్రారంభించబడిన వాక్యము సంపూర్ణమైన కన్యకల వలె యేసయ్య ఎదుట కూర్చోవాలి. ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళని బైబిల్ సంపూర్ణమైన స్త్రీలు లేక సంపూర్ణమైన కన్యకలు అని చెప్పి వాక్యంలో బట్టి మనం నిర్ధారణ చేయగలుగుతాం అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం ప్రారంభిస్తే 4 విషయాలు ఉదయం నేర్చుకున్నాం. 5వ విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. స్తోత్రం చెల్లిద్దామా? చెప్పండి హల్లెలూయా. ఎవరిని కన్యకలని పిలిచారు? కన్యకలైన వారు ఏం చేయాలి? ఎటువంటి లక్షణాలు వాళ్ళ కన్యకలుగా అయిన వారికి ఉండాలి అని వాక్యంలో రాయబడిన మాటను గమనిస్తే చదవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి శుభవార్త 25వ అధ్యాయం దేని బిడ్డలారా లేఖన భాగాల్లో రాయబడిన మాట 7వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చదువుకున్నట్లయితే మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 7వ వచనం చదవండి బాబు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. చాలండి, జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి.
కన్యకల గురించి రాయబడిన మాట. ఎవరు కన్యకలు? కన్యకలైన వారికి ఎటువంటి లక్షణాలు కావాలి, ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభుని ఎదుర్కొంటాం, ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు రాకలు ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటున యేసే రాకలు ఎత్తబడి యేసేకి పెళ్లి కుమార్తెగా మార్చబడతాం. అలా మార్చబడిన ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి అని వాక్యాన్ని గమనిస్తే మధ్యాహ్నం ఉదయకాలం 4 విషయాలు నేర్చుకున్నాం. 5వదిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చెప్పండి, తన దివిటీలను మళ్ళా చెప్పండి, తన దివిటీలను చక్కపరిచారు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికమైన జీవితంలో మనం యేసు ప్రభు రాకడ ప్రత్యక్షమైన యేసే రాకలు ఎత్తబడాలి అంటే కన్యకొండవలసినటువంటి అద్భుతమైనటువంటి 5వ లక్షణం ఏంటంటే, దివిటీలు చక్కపరుచుకునే మైండ్ మనకు రావాలి. ఆమేనని గట్టిగా దివిటీలు చక్కపరచాలి. ఎందుకు దివిటీ చక్కపరచాలి? దివిటీ చక్కపరచకపోతే, దివిటీని బాగు చేసుకోకపోతే, దివిటీ శుభ్రం చేయకపోతే వెలగదు. దివిటీ వెలగాలంటే దేని బిడ్డారా? శుభ్రం చేయాలి. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను. పాతకాలం అనగా ఒక 10-15 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఏమండి, అప్పుడు కిరోసిన్ దీపం ఉండేది. కిరోసిన్ దీపం అమ్మా, అదేనా? నేను తప్పేం చెప్పలేదు కదా. కిరసనాయిల దీపం ఉండేది, కిరోసిన్ దీపం. ఆ కిరోసిన్ దీపం దేవుడు ఒత్తి అప్పుడప్పుడు కాలిపోయి అదంతా మొత్తానికి బూడిదగా మార్చబడినప్పుడు ఆ దీపం సరిగా వెలగకపోతే ఏమండి, కొంచెం ఒత్తి అలా ఇలా చిట్ట చివర ఇలా నలిపేసి అలా కొంచెం పైకి లాగి అప్పుడు వెలిగిస్తే పెద్ద మంటగా గొప్పగా వెలుగుతూ ఉండే. అంటే దాని అర్థం ఏంటంటే, దివిటీలను శుభ్రపరచుకోవాలి, దివిటీలను సరి చేసుకోవాలి. దివిటీ సరి చేయకపోతే దేని బిడ్డారా వెలిగించబడ్డానికి అవకాశం ఉండదు. ఈ రోజున నీ జీవితంలో దివిటీ అనగా నీ జీవితము, దివిటీ అనగా నీ కుటుంబము, దివిటీ అనగా నీ సంఘము. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘం అనే నీ జీవితము, సంఘం అనే నీ కుటుంబము, సంఘం అనేది ఏం బిడ్డారా నీ వ్యక్తిగత జీవితం. ఆ దివిటి వెలగాలి, ఆరిపోకూడదు. ఈనాడు ఆరిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దివిటిని గురించి మనం పోల్చుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దివిటి అనగా నీ జీవితం అని, సంఘం అని నీ కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నా. ఇంకా చెప్పాలంటే దివిటి అనగా సంఘం అనగా, సంఘాన్ని గురించి బైబిల్ ఏం రాయబడిందంటే సంఘం ఎప్పుడు ఆరిపోకూడదు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. సంఘం ఎప్పుడు మండుతూనే ఉండాలి, సంఘం ఎప్పుడు రగులుతూనే ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథం 3:15 చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 3:15 దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతాడు. సంఘమా, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా లేకుండా చల్లగా లేకుండా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని ప్రభు ఆ సంఘంతో చాలా కఠినంగా మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. సంఘమా, నీవు నేను మనందరం ఎలా ఉండాలంటే ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయానండి గట్టిగా. ఇంకా మీకు అర్థం వాటిని చెప్పాలంటే దేవుని యొక్క ఆలోచన తెలుసా? మనల గురించి, నిన్ను గురించి, నన్ను గురించి దేవుని యొక్క ఆలోచన తెలుసా? మనం వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి, ఆరిపోకూడదు. ఈనాడు చాలా దివిటీలు దేని బిడ్డారా ఎప్పుడో వెలిగించుండే కాబట్టి మొత్తానికి నుసి దేని బిడ్డారా ఆ ఒట్టి చుట్టూ నుసుంది, శుభ్రపరచకపోగా ఆరిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ ఉపవాస కొడికలు, ఈ శుద్ధీకరణ కొడికలు ఎందుకో తెలుసా? ఆరిపోతున్న నీ జీవితం మరలా వెలిగించబడాలి, మండించబడాలి, రగిలించబడాలి. దేని బిడ్డారా నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి అని దేవుని యొక్క ఆలోచన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో తెలుసా? లూకా సువార్త 12:35 మీరు చదువుకున్నట్లయితే, మీ మనసును కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచున్ననీయుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 12:35 రాయబడిన మాట, మీ మనస్సు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. మీ దీపాలు వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు అని దేవుని యొక్క వచనలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న మాటలు చూస్తున్నాం. కనుక నా దేని బిడ్డారా, దివిటి అనగా నీ జీవితం, దివిటి అనగా నా జీవితం, దివిటి అనగా మన సంఘం, దివిటి అనగా మన కుటుంబాలు. చెప్పండి, ఎలా ఉండాలి? వెలుగుతూనే ఉండాలి. సౌండ్ పెట్టాలి, లోయనండి. ఎలా ఉండాలి చెప్పండి? వెలుగుతూనే ఉండాలి. నువ్వు వెలగాలి, అనేక మందిని, కొంచెం గట్టిగా చెప్పండి రా, నువ్వు వెలగాలి, ఇంకొంచెం వాల్యూమ్ పెంచి గట్టిగా, నువ్వు వెలగాలి,
పక్క వాళ్ళకి సీరియస్గా, బ్రదర్ నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. చెప్పండి మీరు కూడా. అమ్మ మీరు బ్రదర్స్ అన్న మా అక్కడ సిస్టర్లు అనండి. పక్క సిస్టర్ వైపు చూసి, సిస్టర్ నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించి చెప్పండి ఒక మాట. సిగ్గుపడిపోతున్నారుగా. నవ్వుతూ చెప్పకూడదు, సీరియస్ మ్యాటర్. ఓకే, నవ్వుతూ కాదు, వెలగాలి అని. అయ్యగారు బాగా చెబుతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు? దేని బిడ్డలారా, యేసు ఈ లోకంలో అడుగు పెడుతున్నప్పుడు తన గురించి ఎవరిని పరిచయం చేసుకున్నాడంటే, నేను రక్షకుణ్ణి, నేను విమోచకుణ్ణి అని యేసు ప్రభు లోకానికి పరిచయం చేసుకోవాలా. యేసు ప్రభు లోకానికి వస్తూ తన గురించి తను ఎవరిని పరిచయం చేసుకున్నారంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నేను లోకమును వెలుగై ఉన్నాను అని చెప్పారు. యేసు ప్రభు తనను గురించి నేను లోకానికి వెలుగై ఉన్నాను చెప్పన్నారు. సరే, మనను గురించి ఏం చెప్పారు? నేను ఎలాగైతే వెలుగుతున్నాను మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మీరు చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 8:12 ఏమి రాయబడిందంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నాతో వస్తారో, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఈ వెంబడించే వాళ్ళు చీకటిలో సంచరించక వారు కూడా జీవపు వెలుగు కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నన్ను ఫాలో అవుతారో, ఎవరైతే నా మార్గం నడుస్తుంటారో, వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే చీకటిలో సంచరించగా జీవపు వెలుగు కలిగి ఉంటారని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తుండగా, దేని బిడ్డలు ఒకే ఒక మాట చెబుతున్నారు. ఈనాడు సంఘాలన్నీ సతికబడిపోతున్నాయి. ఈనాడు సంఘాలన్నీ ఉజ్జీవం లేదు. ఈనాడు సంఘాలలో నిర్జీవమే. ఈనాడు సంఘాలలో తిండిపోతులు ఎక్కువైపోయారు. ఈనాడు సంఘాలలో నిద్రపోతులు ఎక్కువైపోయారు. ఈనాడు సంఘాలలో సోమరపోతులు ఎక్కువైపోయారు. ఆరిపోతున్నాయి. ఆదిమ సంఘంలో మండుతూ ప్రకాశించారు కనుక ఆదికాండపు దేని బిడ్డ అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంఘం మండించబడింది. ఆ అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతుకోస్తు పండగ దినాన సంఘం వెలిగించబడింది. ఆ సంఘం మండించబడింది, సంఘం రగిలించబడింది. ఆ రగిలించబడిన సంఘము దేని బిడ్డరా ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరిగాయి. స్తోత్రం. దయ్యాలు పారిపోయాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాతపరిశక్తులు కాలిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చచ్చిన వారు లేపబడ్డారు. దేని బిడ్డారా, మాంత్రికుల శక్తులను నాశనం అయిపోయాయి. దురాత్మ శక్తులు తొలగిపోయాయి. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు, మరణకరమైన వ్యాధులన్నీ అద్భుతంగా స్వస్థపరచబడ్డాయి. ఆనాడు ఆదిమ సంఘము మండుతూ ఉంది కనుక ఆ మండుతున్న సంఘం ప్రార్థన చేస్తే భూమి గజ భూకంపం కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు సంఘం మండుతూ ప్రకాశించింది కనుక, ఆనాడు సంఘం వెలుగుతూ ఉంది కనుక, ఆనాడు సంఘం రగిలించబడింది కనుక ఆనాడు సంఘము ద్వారా అద్భుతాలు జరిగాయి. మరి ఈనాడు సంఘంలో అద్భుతాలు జరగట్లా. చెప్పండి, ఎంతమంది చెప్పగలరు? ఏమండి, ఏదో నాకు కడుపులో నొప్పి వచ్చేసిందండి, నాకు తలకాయ నొప్పి తగ్గిందండి, కడుపులో నొప్పి తగ్గిందండి అని కంటికి కనిపించినటువంటి ఏదో అది తగ్గింది సాక్ష్యం చెబుతున్నారు కానీ కంటికి కనిపించే అద్భుతాలు జరుగుతున్నాయా? హలో, మగవారు మాట్లాడారా? ఇప్పుడు కాదు. మీరు అప్పుడు ఉన్నారు ఏంటి? మాట్లాడలే మీరు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు జరుగుతున్నాయా? అప్పుడు మగవారు మాట్లాడారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూపు పొందారు, చెవిటివారు విన్నారు, దేనిపై చచ్చిన వారు లేపబడ్డారు. ఆనాడు సంఘం రగిలించబడి మండించబడింది కనుక మరి ఈనాడు ఎందుకు జరగటంలా? ప్రార్థన చేస్తున్నావు, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, కన్నీరు విడుస్తున్నావు, ఏమని ఎంతగానో మన దేహాన్ని సమర్పించుకొని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏ అద్భుతాలు జరగటంలా? ఏమండి? రైట్. దేవుడికి స్తోత్రం. మిమ్మల్ని దీవించును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. కంటికి కనిపించే అద్భుతాల గురించి నేను అడుగుతున్నాను, కనిపించిన అద్భుతాల గురించి కాదు. మగవారు మాట్లాడారు. చెప్పండి, మీ ఇంట్లో ఎవరు మగవాళ్ళు ఉన్నారా? మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఇది నేను అడిగేది, నేను చెప్పే మాట వినండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు కుంటివారు నడిచారు, మరి ఈనాడు ఎవరైనా నడుస్తున్నారా? ఆనాడు చచ్చిన వారు లేపబడ్డారు, ఈనాడు జరుగుతున్నాయా? అలా చూస్తారండి బాబా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. జరగాలా జరగొద్దా? చెప్పండి గట్టిగా. జరగట్లేదు. మనం ఆరాధన చేస్తుంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు జరిగిన అద్భుతాలు ఈనాడు జరగడం లేదు.
ఆనాడు జరిగిన మహత్కార్యం ఈనాడు జరగటం లేదు. దీనికి కారణం ఏంటి? ఎవరు? దీనికి కారణం ఎవరు? అసలు మీరు ఒక్కరు కూడా నోరు తెరవట్లే. మీకు మాట చెబుతాను, వాక్యం చెప్పేటప్పుడు నోరు తెరిస్తే మిమ్మల్ని పట్టిన దరిద్రం పోద్ది. అర్థమైందా? ఇంకంతకంటే కఠినంగా నేనేం చెప్పను. వాక్యం చెప్పేటప్పుడు అడిగిన వెంటనే గట్టిగా సమాధానం చెప్పి నోరు తెరిస్తే మనల్ని పట్టిన దరిద్రం పోద్ది. నా మాట అర్థమైతే తల్లిలో చెప్పాలి. నోరు తెరవకుండా కూర్చోకూడదు, మౌనంగా ఉండకూడదు. బైబిల్లో ఎవరేమిటి? సీఎనులో మౌనంగా ఉన్న వారికి శ్రమ అని బైబిల్లో మనం చూస్తాం. కనుక నీ నోరు బాగుగా తెరుదాన్ని నిన్ను నింపుతాను చెప్పారు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదని నాకు తెలియాలంటే మీ దగ్గర నుంచి సమాధానం రావాలి, స్పందన రావాలి. అలా కాకుండా ఏమండి అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నాను కూడా కోపంలోకి వెళ్ళిపోయినట్లుగా. ఒకటి, నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది లేదా అని నాకు డౌట్. రెండు, అసలు మీరు ఉన్నారా? హలో, స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి. ఆనాడు అద్భుతాలు జరగలేదా? చెప్పండి. మరి ఈనాడు జరుగుతున్నాయా? మన బాధలు అట్లాగే ఉన్నాయి, మన కష్టాలు అలాగే ఉన్నాయి, మన రోగాలు అలాగే ఉన్నాయి, మన అప్పులు అలాగే ఉన్నాయి. చర్చికి మానుతున్నావా? మానటంలో ప్రతి ప్రార్థనకు వచ్చేస్తున్నావు, ఉపవాస ప్రార్థనకు వచ్చేస్తున్నావు, ప్రార్థన అందరూ చేస్తున్నావు, అద్భుతాలు జరగటంలా. దీనంతటి కారణం ఏంటి? యేసయ్య మారిపోయాడా? యేసయ్య మారలా, ఆయన అలాగే ఉన్నాడు. మరి ఎందుకు జరగట్లేదు? మనలో పనికిమాల జీవితం వచ్చింది కాబట్టి. నీలో పనికిమాల జీవితం ఆరిపోతున్నావు కనుక ఈ రాత్రి యేసు నామములో రగిలించబడుదుగాక, మండించబడుదుగాక. ఆనాడు జరిగిన ఉద్యమం మన చివరి దినాల్లో జరగాలి, నీ ద్వారా నా ద్వారా. ఆనాడు జరిగినటువంటి మహిమగల కార్యాలు ఈనాడు సంఘాలలో మనందరి ద్వారా జరగాలి. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే సంగమాను మండాలి, అనేక మందిని మండించాలి. నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. సంఘం ఎప్పుడు ఆరిపోకూడదు. లేవియాకాండం 6:13 రాయబడినటువంటి మాటను మనం చదువుకుంటే, లేవియాకాండం 6:13 భక్తుడు రాస్తాడు, బలిపీఠం మీద నిప్పు అగ్ని నిత్యము మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. లేవియాకాండం 6:13 బలిపీఠం మీద నిప్పు ఏమండి అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి, ఆరిపోకూడదు అని చెప్పి భక్తులు రాస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కనుక నా దేని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని బట్టి కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాలు రాయబడిన మాట, నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. చెప్పండి గట్టి, నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. మీ కుడి చేతులు పైకి ఎత్తండి, మీ తల మీద పెట్టుకోండి, పక్కల మీద కాదమ్మా. మనకి ఎప్పుడు పక్కల మీద పెట్టడం అలవాటు. నీ తల మీద పెట్టుకో. నీ చెయ్యి ఉంటే, చెయ్యి లేకపోతే నన్ను అడగొద్దు, నాకు ఒక చెయ్యి ఉంది. నీ చెయ్యి నీ తల మీద పెట్టుకొని మంచి మనసుతో కన్నులుమై, యేసయ్యా, నాతో కూడా కలిసి చెప్పాలి, యేసయ్యా, ఈ రాత్రి ఆరిపోయిన నా జీవితాన్ని రగిలించండి, మండించండి. ఈ రాత్రి నన్ను అభిషేకించండి, నేను మండాలి, అనేక మందిని మండించాలి, నేను రగిలించబడాలి, అనేక మందిని రగిలించాలి, నేను వెలిగించబడాలి, అనేక మందిని వెలిగించాలి. నన్ను మండించండి అయ్యా, నన్ను మండించండి అయ్యా, నన్ను మండించండి, బిగ్గరగా నన్ను మండించండి అయ్యా, మండించండి అయ్యా, మండించండి అయ్యా, మండించండి అయ్యా. దేవుడు శక్తితో నింపబడుతూ రగిలించబడాలి, మండించబడాలి, అగ్నితో నింపబడాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం అదే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన అదే. నువ్వు సంగమా, నువ్వు మండాలి. నువ్వు మండితే నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, నీ ద్వారా స్వస్థతలు జరుగుతాయి, నీ ద్వారా దెయ్యాలు పారిపోతాయి, నువ్వు నిలబడిన స్థలంలో మహిమగల కార్యాలు జరుగుతాయి. అంతా నీలోనే ఉంది, అంతా నీలోనే ఉంది. నీ స్థితిగతులు మారలేదంటే, నీ పరిస్థితులు మారలేదంటే దానికి కారణం నీవే. నువ్వు ఆరిపోతున్నావు కనుక నా మాటలు అర్థమైతే చేతులు అందరూ హల్లెలూయా అనండి. కన్నీరు విడిచి ప్రార్థనాపూర్వకంగా ఈ రాత్రి నువ్వు చేయవలసిన ఒకే ఒక ప్రార్థన ఏంటంటే, నేను మండాలి ప్రభువా, నేను రగిలించబడాలి ప్రభువా, నేను వెలిగించబడాలి తండ్రి, నేను మండుతూ అనేక మందిని మండించాలి ప్రభువా అని నువ్వు ప్రార్థనాపూర్వకం దాహం కలిగి అడగటం ప్రారంభిస్తే ఈ రాత్రి నా దేవుడు నిన్ను రగిలించు మండించునుగాక. హల్లెలూయా. ఏం చేశారు కన్యకలందరూ? దివిటీలను
బాగు చేసుకున్నారు. చెప్పండి, దివిటీలను. ఈ రాత్రి దేని బిడ్డ నీ ఆత్మ దీపం వెలగటం లేదంటే, నీ ఆత్మీయ జీవితం మండించబట్టలేదంటే, నీ ఆత్మీయ జీవితం వెలిగించబట్టలేదంటే ఏం జరిగిందో, ఏ లోపం ఉందో నిన్ను నువ్వు సరి చేసుకొని, నిన్ను నువ్వు పరీక్షించుకొని, నీ వ్యక్తిగత జీవితంలో మరలా నీ వ్యక్తిగత దివిటీని సరి చేసుకోవడం ప్రారంభిస్తే నా దేవుడు నిన్ను మండించునుగాక, నా దేవుడు నిన్ను రగిలించునుగాక, ఆత్మతో నింపబడుదుగాక, అగ్నితో కాల్చబడుదుగాక, రగిలించబడుదుగాక, మండించబడుదుగాక. ఎస్, అలాగా దేవుని యొక్క వచన భాగంలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చరిత్రలో మనం రాయబడిన విషయాన్ని గమనిస్తున్నాం. కన్యకలందరూ ఏం చేశారో తెలుసా? వారు తమ దివిటీలను సరి చేసుకున్నారు. వారు తమ దివిటీలను బాగు చేసుకున్నట్లుగా దేవుని యొక్క వచనాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి దేని బిడ్డలారా, దివిటీ అనగా నీ జీవితం. హలో, హల్లెలూయా. దివిటీ అనగా నీ జీవితం. నీ జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎందుకు ఆ దివిటి వెలిగించబడటం లేదు, ఎందుకు ఆ దివిటి ఆరిపోతుందో దేని బిడ్డరా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఆలోచించి మనల్ని మనం పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఏ విధము చేతనైనా సరే ఉపవసించి కన్నీరు విడిచి నీ లోపాలు, ఏ బలహీనతలు నీ ఉన్నావు, ఏ లోపాలు నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ సరి చేసుకొని వాక్యానికి లోబడి ఆరిపోయిన నీ జీవితం మరలా ఏ విధము చేతనైనా సరే మండించబడాలి. ఒకవేళ వెలగకపోతే ఏమవుతుంది? దేవుడు అంటాడు, నేను నిన్ను నా నోట నుండి ఊసేస్తాను, నేను నిన్ను నా నోట నుండి ఊసేస్తాను. అంటే నీ మీద ఊస్తాను అంటల్లా, నీ మీద ఉమ్మి వేస్తాను అంటల్లా. ఒకవేళ యేసు ప్రభు వారే కనుక నీ మీద ఉమ్మి వేస్తానని చెప్పంటే నేను మొట్టమొదటి లైన్లో నేనే ఉంటాను. నా భాష మీకు అర్థం కావాలి. యేసయ్య గనుక దేని బట్టి మిమ్మల్ని మీ మీద ఊస్తాను అని అంటే మొట్టమొదటి లైన్లో నేనే ఉంటాను, నా మీద ఊయండి అయ్యా అని. యేసయ్య నీ మీద ఉమ్మి వేస్తానని చెప్పంటల్లా నిన్నే ఊసేస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను నేను నా నోటు నుండి ఊయాలనుకుంటున్నానని చెప్పి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం, దాని మీనింగ్ ఏంటని చెప్పి మీరు గమనించినట్లయితే మీకు తెలియటానికి చెప్తున్నాను. ఆ మాట యొక్క భావాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చాలామంది అనుకుంటారంటే దేవుడు నీ మొహం మీద వస్తాడంట, దేవుడు నీ మీద వస్తాడని చెప్పి అంటున్నారు. ఏమండి, యేసయ్య ఊస్తే ఉమ్మి రాసుకున్నాడు, కళ్ళు వచ్చేసాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య ఉమ్మిలో కూడా మహిమ ఉంది, యేసయ్య ఉమ్మిలో కూడా అద్భుతాలు జరుగుతాయి, యేసు ఉమ్మి కూడా మహిమ కలిగింది. యేసయ్య నీ మీద ఊస్తానంటలేదు, నిన్నే ఊసేస్తానంటున్నాడు, నిన్నే ఊసేస్తానంటున్నాడు. దాని మీనింగ్ ఏంటి మీకు అర్థం కావడానికి జ్ఞాపకం చేస్తాను. మనకి ఉమ్ము వస్తుంది, వస్తుందమ్మా, మాట్లాడలే, మీకు బంగారం వస్తుందేం బాబా, మరి అలా చూస్తారేంటి? ఉమ్ము వస్తుందా రాదా? జలుబు చేసినప్పుడు మనోళ్ళు ఇలా బయటికి లాక్కోకుండా వెనక్కి అని లోపలికి లాక్కొని అని అంటారు కదా, జలుబు చేసిన అవునా? అప్పుడు బాగా లోపలికి లాక్కొని అని ఊసేస్తాం కదా. వస్తామా? మాట్లాడండి, వస్తామా? ఊసిన తర్వాత ఏమంటే పొద్దుటే అక్కడ ఊసేసి మధ్యాహ్నం వరకు పని చేసుకొని మళ్ళీ అక్కడికి వచ్చేసి ఊసిన మళ్ళీ నోట్లో పెట్టుకుంటామా? మాట్లాడండి. సందర్భం ఏంటి? ఇంక ఊసిన తరువాత ఎప్పుడైతే ఊయబడిందో ఊసినప్పుడు ఉమ్ముకి నీకు ఎటువంటి సంబంధము? యేసయ్య ఊస్తానంటున్నాడు నిన్ను. చదవండి ఆ మాటను కొంచెం వివరంగా చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17-15 వచనం. త్వరగా బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి, గమనించాలి. ఉండక ఉన్నావు కనుక ఆగాగా కంటిన్యూస్ చదివితే అలాగే పాస్టర్ గారు కొంచెం అర్థం అయ్యేటట్టుగా వాళ్ళకి చాలామంది చదువుకోని వాళ్ళు ఉన్నారు నాలాగా. అందుకని వాళ్ళకి అర్థం ఏంటో చెప్పాలి. నువ్వు వెచ్చగా నేను, నువ్వు చల్లగా అయినాను, లేక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మేయాలనుకుంటున్నాను. అంటే అది నిన్ను అంటే నన్ను మనలందరినీ నేను ఊస్తానని చెప్పంటల్లా, నా నోట్లోంచి ఉమ్మి నీ మీద వేస్తానని చెప్పంటలా, అసలు నిన్నే ఊసేస్తాను అంటున్నాడు. నిన్నే ఊసేస్తానంట. అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి ఉమ్ము బయటకు వచ్చిన తర్వాత ఊసిన మనిషికి ఉమ్మికి లైఫ్లో ఎటువంటి సంబంధం ఎలాగైతే ఉండదో ఒక్కసారి దేవుడు ఊసిన తర్వాత ఒక్కసారి దేవుడు తన నోటి నుండి ఊసిన తర్వాత ఇక లైఫ్లో నీకు దేవునికి ఎటువంటి సంబంధం ఉండదని మరోసారి జ్ఞాపకం చేస్తూ అటువంటి భయంకరమైన శ్రమ, అటు భయంకరమైన శాపముగా మీరు గుర్తించాలని జ్ఞాపకం చేస్తూ అటువంటి కార్యం జరగకుండా పశ్చాత్తాపడి మారు మనసు పొందుదురుగాక. చేతుని తలలు చెప్పండి గట్టిగా.
నేను బిడ్డల వాక్య భాగంలో మండాలి, రగిలించబడాలి, ఆరిపోకూడదు. మండాలంటే ఏం చేయాలి? దివిటీని శుభ్రం చేసుకోవాలి, దివిటీని శుద్ధి చేసుకోవాలి. దేని బిడ్డ దివిటీని బాగా అద్భుతమైన రీతిలో ఆ దివిటికి లేకపోతే ఆ ఒత్తుకున్నటువంటి ఆ మలినం ఏమైనా మస్టమైన పట్టున్నట్లయితే దాన్ని శుద్ధి చేసుకొని ఆ దివిటిని మొత్తం నీట్గా చేసుకొని మళ్ళా వెలిగించుకోవాలి. ఉపవాసకుడికి ఎందుకో తెలుసా? మన జీవితంలో ఏదైతే ఆ మలినం, ఏదైతే ఆ మస్టు పట్టుందో ఆ మలినాన్ని, ఆ మస్టును తొలగించుకొని మళ్ళీ వాక్యానుసారం మన జీవితం జీవించడానికి మనం వెలిగించబడాలనే ఉద్దేశంతో దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం. మీకు ఒక మంచి మాట చెప్పనా? ఇది ఒక మహద్భాగ్యం. నమ్మిన వరాల్లో చెప్పాలి. ఈ కోడికలు మిస్ అయినోడు దేని బిడ్డారా నేను చెప్పను కానీ ఈ కోడికలు పాలు పంపులు పొందిన మీరందరూ ధన్యులు. ఈ కోడికలో పాలు పంపులు పొందిన మీ అందరి కుటుంబాలు అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. నా దేవుడి కోడికల ద్వారా మీ అందరి జీవితంలో బలమైన మార్పులు చేయబోతున్నాను, నమ్మాలంతే. స్తోత్రం కలుగును గాక. వాక్య భాగంలో కన్యకలు ఏం చేశారు? తమ దివిటీలను సరి చేసుకోవచ్చు. తమ దివిటి అనగా మన జీవితం. చెప్పండి, దివిటి అనగా మన జీవితాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను జాగ్రత్త చూసుకోవాలి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 రాయబడిన మాట పౌలు అంటాడు, సహోదరులారా ప్రతి మనుష్యుడు తనను తాను, చెప్పండి, ప్రతి మనుషుడు, చెప్పండి, చదువు పాస్టర్ గారు. తన్ను తాను అని చదవకూడదు, అందుకని చెప్తున్నాను మీకు. తన్ను తాను పొడుస్తాను గుద్దుతాను చదవకూడదు. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి బైబుల్లో, తెలుగు అక్షరాలు. మనం ఆలోచించి చదువుకోవాలి. అక్కడ ఏం రావాలి? తన్ను తాను అని చదవకూడదు. ఏమంటారు మీరు? తనను తాను, చెప్పండి, తనను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో కొన్ని ఆలోచించి ఆత్మీయంగా మనం దేని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 రాస్తాడు, కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను అనగా నన్ను నేను, నిన్ను నీవు, మీ అంతటి మీరు, ఎవరంతటి వాళ్ళు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆమేన్. స్తోత్రం గట్టిగా. ఎవడో వచ్చి మనకి చెప్పాల్సిన పని లేదు. ఎవడో వచ్చి నువ్వు బ్రతుకు మార్చుకోమ్మా, నీ జీవితం మార్చుకోమ్మా, నీ ప్రవర్తన మార్చుకొని చెప్పాల్సిన పని లేదు. నీ ఎంతటి నీవే. దేని బిడ్డారా? అద్దం ముందుకు వచ్చావు. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? వాక్యమని అద్దం ముందుకి. చెప్పండి, ఎక్కడికి వచ్చావు? చెప్పండి. వాక్యమని అద్దం ముందుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతుడు వాక్యమని అద్దముతో నీతో మాట్లాడుతుండగా నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకొని, ఏ లోపాలు నీలో ఉన్నాయో, ఏ బలహీనత నీలో ఉన్నాయో, ఏ అపవిత్రత నీలో ఉందో ఈ రాత్రి గుర్తించి పశ్చాత్తాపడి నీ జీవితాన్ని సరి చేసుకుందువుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అలా శుద్ధీకరించబడు, అది సరి చేసుకో, నీ జీవితం సరి చేసుకొని ప్రారంభిస్తే వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వు వెలుగుతావు, అనేక మందిని వెలిగిస్తావు. మీరు వారు స్తోత్రం చెప్పండి గేటి. నేను నా సేవ పరిచర్య ప్రారంభించిన తర్వాత దేని బిడ్డారా, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు వెళ్ళొచ్చాను. 25 దేశాలు, అమెరికా, లండన్, స్విట్జర్లాండ్ వెళ్ళాయి. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తాడు? సేవ ప్రారంభించిన తరువాత, సేవలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇప్పటికీ 12,000 మందికి బాప్తీసం ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 12,000 మందికి బాప్తీసం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, నేను దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్పగలుగుతున్నాను, ధైర్యంగా నిలబడగలుగుతాను. ప్రభు సన్నిధిలో అంత అద్భుతమైన రీతిలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని గణపరుచు. ఒక మాట చెప్పాలంటే, దేవుడు నన్ను వెలిగించాడు. ఆ వెలిగించిన దానిని బట్టి ఎంతమంది వెలిగారు నా ద్వారా? 12,000 మంది. నోటితో చెప్పాలి. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, దేని బిడ్డారా, అనేకమైన దేశాలు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వెలిగిస్తూనే ఉన్నా. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వాళ్ళకు బోధిస్తూనే ఉన్నారు. ఆ వాక్యానికి లోబడిన వాళ్ళందరూ వెలిగించబడుతున్నారు, మండించబడుతున్నారు, రగిలించబడుతున్నారు. వాళ్ళు వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
సేవకులు మీ కొరకు ఎంతో శ్రమ పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, మీ కొరకు అహర్నిశలు శ్రమ పడుతున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కన్నీరు విడుస్తున్నారు. సేవకులు వాళ్ళ జీవితాలు సమర్పించుకొని మీ కొరకు ఎంతగానో శ్రమపడు మీకు సేవ చేస్తున్నప్పుడు నేను అడిగే ప్రశ్న, ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నారు, ఎంత ఆత్మీయంగా దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నారు, ఆ మాటలకు లోబడి ఎంతవరకు నీ జీవితం మార్చుకుంటున్నావు, ఎంతవరకు నీ ప్రవర్తన మార్చుకుంటున్నావు, నీ జీవితం వెలిగించుకుంటున్నావా, సరి చేసుకుంటున్నావా అనేటువంటి ఆలోచన ఈ రాత్రి నీకు రావాలి. స్తోత్రం. సేవకులుగా మాకు ఇచ్చిన బాధ్యత చెప్పడం వరకే. చెప్పండి, మాకు ఇచ్చిన బాధ్యత మేము దగ్గరకు సరి చేయం, చెప్పడం వరకే మా బాధ్యత. దేవుడు ఏది బయలుపరిచారో ఆ సంగతి చెప్పడం వరకే. ఏ వాక్యం చెప్పమన్నారు ఆ వాక్యం చెప్పడం వరకే. అది ఖండించి గద్దించి, అది కొంచెం కఠినంగా ఉన్నా, ఘాటుగా ఉన్నా, గంభీరంగా ఉన్నా, దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ప్రజలకు అందించడమే, చెప్పడం వరకే మా బాధ్యత. మరి విన్న భక్తులందరూ ఏం చేయాలి? పత్రిక విలేకరులాగా రాసుకోకూడదు, రాసుకోవాలి. పత్రిక విలేకరు రాసుకోకొని పక్కన పెట్టుకుంటే దేని బట్టి ఏదైతే రాసుకున్నావో అలాగ నేను ఉన్నానా లేనా. స్తోత్రం. అర్థం పెద్ద అయినా, అలాగ నేను ఉన్నానా లేనా, నా బ్రతుకలా ఉందా లేదా. బైబిల్లో గీతలు గీసుకోవడం మంచిది, నోటులో రాత్రులు రాసుకోవడం మంచిది. అలాగ నేను ఉన్నానా లేదా, అలాంటి బ్రతుకు నాకు ఉందా లేదా, నేను సరిచేయబడుతున్నానా, నేను వెలిగించబడుతున్నాను, ఆరిపోతున్నానా, మండే జీవితం నాకుందా, ఆరిపోతున్న బ్రతుకు నాకుందా అని నిన్ను నీవే నన్ను నేనే పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం చెల్లిద్దా. చెప్పడం వరకే మా బాధ్యత. చెప్పండి, చెప్పడం వరకే మా బాధ్యత. మరి చేయవలసిన బాధ్యత ఎవరిది? మీదే. ఇంత చెప్పిన తర్వాత వినకపోతే, లోపడకపోతే, చేయకపోతే ఏం జరుగుతుంది? భయంకరమైన పనిష్మెంట్. సామెతల గ్రంథం 29వ మొదలు వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. సామెతల గ్రంథం 29వ మొదలు వచ్చిన జ్ఞాని సొలొమోను ఏమంటాడంటే, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగులేక హఠాత్తుగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయానండి. మహాజ్ఞానులు సొలొమోను రాస్తున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథం 29వ మొదలు వచ్చినలో ఎన్నిసార్లు గద్దించిన, ఎన్నిసార్లు వివరించిన, ఎన్నిసార్లు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా ప్రభుని దర్శిస్తున్నా, లోబడకపోతే మరి తిరుగులేక హఠాత్తుగా, సౌండ్ అట్లా, హఠాత్తుగా మీరే నిర్ణయించుకోండి. చెప్పడం వరకే మా బాధ్యత. ఈ రాత్రి దీని బిడ్డలారా, కన్యకలందరూ ఏం చేశారు? తమ దివిటీలను సరి చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జీవితాలు మనం సరి చేసుకుందుముగాక, మన దుర్మార్గతను మనం విడిచిపెడుదుముగాక, మన అపవిత్రత మనం విడిచిపెడుదుముగాక. లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి చదివితే మంచిదని కోరుకుంటున్నా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14 వచ్చిన ఒక్క మాట గట్టిగా గంభీరంగా చదవగలరు ఎవరైనా? బైబిల్ ఉన్నాయా? చూడండి రా బాబు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14 వచ్చును. యెరూషలేమా, మా తప్పు చదువుతున్నాం అనయ్య. యెరూషలేమా నీకు కాదు, నీవు. అది యెరూషలేమా నీవు రక్షించబడినట్లుగా నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. స్తోత్రం చెప్పు గట్టిగా. యెరూషలేమా అన్నాడు దేవుడు ప్రవక్త ద్వారా. యెరూషలేమనగా సంఘం. చెప్పండి, యెరూషలేమనగా. నోరు తెరవండి తల్లులు, నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి భక్తులారా. హల్లెలూయా అనండి గట్టిగా. యెరూషలేమనగా సంఘం. చెప్పండి ఎవరండి యెరూషలేమనగా సంఘం అంటే? సంఘం అంటే ఎవరు? మాట్లాడాలి. సంఘం అంటే ఎవరు? సౌండ్ అట్లా. బాయ్స్, సహోదరులారా, పురుషులారా, ఏం మీరు నోరు తెరవట్లేదు? యేసు రక్తం చేయ, యేసునామములో మీ నోళ్ళు తెరవబడును గాక, మీ మౌనం నశించును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. యెరూషలేమనగా అర్థం ఏంటి చెప్పండి? మీ లిప్స్ మూవ్ అవుతున్నాయి కానీ శబ్దం రావట్లేదు తమ్ముళ్ళు. మీకు బాగా పట్టింది అనుకుంటున్నాను నేను. యేసునామములు తొలగిపోవును గాక. యెరూషలేమనగా సంఘం అనండి గట్టిగా. మరి నేను చెప్పింది చెప్పడానికి ఎర్రి మోహనం చూస్తారు. గడి చెప్పు, గడి చెప్పు. యెరూషలేమనగా చెప్పండి. యెరూషలేమనగా సంఘం అంటే ఎవరు? మనమని బహువచనం కాకుండా ఏకవచనం పాడండి. నేను. చెప్పండి గట్టిగా. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడుతూ, యెరూషలేమా అనగా సంఘమా, నా కుమారుడా, నా కుమార్తె,
నువ్వు రక్షించబడినట్లుగా నీ హృదయం ఉన్నటువంటి అపవిత్రత తీసివేసి ఎన్నాళ్ళ మట్టుకు లోపడకుండా ఉంటావు, ఎన్నాళ్ళ వరకు వాయిదాలు వేస్తావు, ఎన్నాళ్ళ వరకు తప్పించుకొని వెళ్ళిపోతావు. అది నీ క్షేమం కాదు కదా. ఈరోజు రేపు మాపని దేని బట్టి కొత్త సంవత్సరం పాత సంవత్సరం కిసిమిసి పండుగని ఎన్నో రకాల వాయిదాలు వేసుకుంటూ వెళుతున్నావు. అది నీకు న్యాయం కాదు. యేసు నామములో లోబడుదువుగాక, నీ జీవితాన్ని సరి చేసుకుందువుగాక. వాయిదాలు వేసి తప్పించుకోవటం నీ క్షేమం కాదు. కన్యకలు ఏం చేశారు అని వాక్యంలో రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే తమ దివిటీలను ఏమండి సరి చేసుకున్నారు, శుద్ధీకరించారు, శుభ్రపరుచుకున్నారు. ఈ రాత్రి నీ జీవితం అనేది డివిటీ వెలగాలి, వెలిగించబడాలి, మండాలి, మండించబడాలి. అలాంటి జీవితం నా దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. చెప్పండి హల్లెలూయా. ఐదవదిగా మనం విన్నాం. ఆరోదిగా అందరు నా వైపు చూడాలి. చాలామంది పిల్లలతో ఆడుకుంటున్నారే. మా చర్చిలో అయితే ఉంటుంది, వాళ్ళకి మామూలుగా ఉండదు అన్నమాట. ఏసు రక్తం చేయం. అది చాలా జాగ్రత్తగా నా వైపు చూడాలి, కిందకి వేయకూడదు. ఇంటి దగ్గర ఖాళీ దొరకట్లేదా పిల్లలతో ఆడుకోవడానికి? ఇప్పుడే బుజ్జలన్న పెద్ద ప్రేమ పెరిగిపోయింది భక్తురాల. ఇంటి దగ్గర ఏం చేశావు? వాక్యం విను. ఈ బిడ్డలు పాడు చేయమాకండి. నా వైపు చూడండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా లేఖన భాగాల్లో రాయబడినటువంటి 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కన్యకలు ఏం చేశారు, కన్యకలు ఎటువంటి లక్షణాలు ఉండాలి, కన్యకలు ఎటువంటి అనుభవాలు ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వచనాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసినట్లయితే చదవండి. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట చదివి సహకరించాలని కోరుతున్నాను. విలాప వాక్యం ఇప్పుడే చెప్పాను అక్కయ్య, నేను అన్ని చూస్తుంటాను. కాకపోతే పక్క నుంచి వేరే సంఘం నుంచి వచ్చినాయి కాబట్టి తిట్టడం బాగుంటుందని చెప్పి మౌనంగా ఉంటున్నాను. మా చర్చిలో ఇచ్చి సంపేత్తను ఒక్కొక్కరిని, వాళ్ళ చర్చికి రాకపోయినా పర్వాలేదు. ఓకే, స్తోత్రం చెప్దాం గట్టిగా. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా సియోను కుమారి తర్వాత అది అక్కడి నుంచి మీరు అండలు చేసుకోవాలి. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకుంటారు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్పాలి హల్లెలూయా. యెరూషలేము కుమార్తెల నేల మట్టుకు, యెరూషలేము కుమార్తెలు నేల మట్టుకు తల వంచుకున్నారు అని పరిశుద్ధ గ్రంథమని బైబిల్లో ఇర్మియా ప్రవక్త ద్వారా రాస్తున్న విలాప వాక్యాలు రాయబడినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెరూషలేము కుమార్తెలు నేల మట్టుకు తల వంచుకున్నారు. దాని అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆధ్యాత్మిక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేల మట్టుకు తల వంచుట అంటే అర్థం ఏంటంటే 2 విధాలుగా మనం ఆలోచించాలి, 2 రకాలుగా మనం ఆలోచించాలి. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. నశించిపోతున్న ఆత్మల గురించి ఒక భారము కలిగిన జీవితం, నశించిపోతున్న ఆత్మల గురించి వాళ్ళ జాతి వారు, వాళ్ళ వంశం వారు, వాళ్ళ రక్త సంబంధికులు శపించబడిపోతూ నశించి నరకానికి వెళ్ళిపోతూ దేవుని ఉగ్రతను అనుభవిస్తుండగా ఆ భయంకరమైన శత్రు సమూహాల చేతులు సంహరించబడుతూ శత్రువుకి బానిసగా ఒగ్గిపోయి బానిసలైపోయి భయంకరమైన ఆ కఠినమైన బానిసత్వం అనుభవిస్తుండగా, ఆ కఠినమైన బానిసత్వం తన ప్రజలందరూ మగ్గిపోతూ ఉండగా కన్యకలందరూ ఏం చేశారు తెలుసా? నేల మట్టుకు వంగిరి. స్తోత్రం. నేల మట్టుకు వంగుట 2 విధాల అర్థం. నెంబర్ 1, నేల మట్టుకు వంగుట అంటే అర్థం ఏంటంటే దేని బిడ్డలారా, వాళ్ళ జాతి వారి కొరకు, వాళ్ళ వంశం వారి కొరకు, నశించిపోతే ఆత్మల కొరకు ఒక దుఃఖ భారభరితమైన అభిషేకంతో, ఒక దుఃఖకరమైన భారభరితమైన అభిషేకంతో, ఒక దుఃఖకరమైన వేదనకరమైనటువంటి ఆత్మల భారము కలిగి గుండెలు బాదుకొని ప్రభు దగ్గర ఏడుస్తున్నటువంటి అనుభవంగా మనం గమనించాలి. 2వది, నేల మట్టుకు ఇంకోటి దేనికంటే సంపూర్ణ విధేయత గుర్తు. ఆమేనండి. సంపూర్ణ విధేయత చెప్పాలి కదా. సంపూర్ణ విధేయత అంటే అర్థం ఏంటి? విధేయత వేరు, సంపూర్ణ విధేయత వేరు.
విధేయత వేరు, సంపూర్ణ విధేయత వేరు. నా దేని బిడ్డారా, కొంచెం ఆలోచించాలి. మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. ఆనాడు యెరూషలేము కన్యకలు ఏం చేశారో తెలుసా? నేల మట్టుకు వంగారు. అంటే దాని అర్థం ఏంటంటే, నశించిపోతున్నటువంటి తమ జాతి వారి కొరకు, నశించిపోతున్న తన ప్రజల కొరకు, నశించిపోతున్న నరకానికి సిద్ధపడుతున్నటువంటి తన వంశం వారి నిమిత్తమై భారమ కలిగి, వేదన కలిగి, దుఃఖపడి దేని బిడ్డారా, ఆ రక్షణ కొరకు, వారి విడుదల కొరకు అంగలారుస్తున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు సంఘంలో ప్రతి విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? నశించిపోతున్న ఆత్మల గురించి ఒక భారం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయానండి గట్టిగా. నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతోమంది విగ్రహారాధికులు, ఎంతోమంది త్రాగుబోతులు, ఎంతోమంది వ్యభిచారులు, ఎంతోమంది దేని బిడ్డ భయంకరమైనటువంటి వ్యక్తులు, జోదగాళ్ళు, ఇలాగ రకరకాల నరహంతకులు లోకంలో ఉన్నారు. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. దేని బిడ్డరా, భూకంపాలు జరుగుతున్నాయి. ఎంతో భయంకరమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడ గమనించినా బాంబు దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో సంగమా, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక వేదన కలిగి చేతులు దేవుని తట్టెత్తి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒక భారభరితమైన ఆత్మతో నింపబడి, ఒక వేదన కలిగినటువంటి ఆత్మల భారము కలిగి, ప్రభువా నేను మాత్రమే కాదు నాయన, మా జిల్లా మాత్రమే కాదు ప్రభువా, మా రాష్ట్రం మాత్రమే కాదు ప్రభువా, మా దేశం మాత్రమే కాదు ప్రభువా, ప్రపంచమంతా రక్షించబడాలి. ప్రపంచమంతా నీ వైపుగా ఆకర్షించబడాలి. ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకూడదు నాయన. ప్రతి ఒక్కరు రావాలి ప్రభువా, పిలవండి, రక్షించండి ప్రభువా అని వారి నిమిత్తం అంగలార్చే వ్యక్తిగా నువ్వు లేపబడుదువుగాక. అంగలార్చే వ్యక్తిగా నువ్వు ఆత్మ సంబంధమైన అభిషేకంతో నింపబడుదువుగాక. ఈనాడు ఆత్మల భారం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంతోమంది స్వార్థంతో నేను రక్షించబడ్డాను కదా, నేను మాత్రం చర్చికి వెళ్ళిస్తే సరిపోతుంది. ఎంతోమంది లేకపోతే ఏం బిడ్డారా, నా కుటుంబం రక్షించబడుతూ సరిపోతుంది, నా భర్త రక్షించబడుతూ సరిపోతుంది అని కేవలం స్వార్థముతో వాళ్ళ కొరకే ఆలోచించి, వాళ్ళ కొరకే ఏం బిడ్డారా శ్రమపడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సంగమా, డ్యూటీ యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఆ డ్యూటీకి లక్షణం ఏంటంటే, అది వెలుగుతూ అనేక మందికి వెలుగునిస్తుంది. ఆమేన్. కొవ్వొత్తి యొక్క లక్షణం ఏంటో తెలుసా? క్యాండిల్ యొక్క లక్షణం అది వెలుగుతూ, చెప్పండి, అనేక మందికి వెలుగునేయటమే కాకుండా అది కరిగిపోతుంది. క్రైస్తవుడా, ఈనాడు నీ జీవితంలో ఎటువంటి అనుభవం ఉండదో తెలుసా? మనం వెలగాలి, అనేక మంది వెలిగించాలని నేర్చుకున్నాం. దేని బిడ్డ మన విశ్వాస జీవితంలో అలా వెలగాలంటే ఒక ఆత్మల భారం నీకు కావాలి. ఒక భారం నీకు కావాలి. ఏ ఒక్క ఆత్మ నశించకూడదు ప్రభువా, ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు ప్రభువా అని ఆత్మల భారము కలిగి పగలు రాత్రి విరామం లేకుండా ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రభు దగ్గర ప్రార్థించే వ్యక్తిగా, నేల మట్టుకు వంగే వ్యక్తిగా నువ్వు మార్చబడుదువుగాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇర్మియా ప్రవక్తల గ్రంథంలో రాయబడిన ఒక మాట మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాటను చదువుకుంటే ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా అంటాడు, నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడుచున్నట్లుగా నా తల జలమయముగాను, నా కన్నులు కన్నీటి ఓటలుగాను ఉండునుగాక. స్తోత్రం. చదవచ్చు మీకు రాదా? మీకు రాదా తమ్ముడు? మీకు కూడా రాదా? నాది అదే, నాకు కూడా చదువుతారు. ఏం చేస్తాం? వేసి రక్తం చేయాలి. నా బ్యాచ్ చాలామంది ఉన్నారు అనుకుంటాను ఇక్కడ. హలో, దేవుడు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మిమ్మల్ని నింపునుగాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బైబిల్ కోచంలో రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా గమనిస్తే ఇర్మియా ప్రవక్త రాస్తున్నటువంటి మాట, దేని బట్టి ఇర్మియా గ్రంథం 9వ వచనం రాయబడిన మాట, నా జనులు హతులైన వారిని గూర్చి నేను దివారాత్రం, ఎప్పుడంటే అండి అందరూ నోడుతో చెప్పాలి. దివారాత్రం అంటే ఆదివారం ఒక రోజేనా? ఉపవాస ప్రార్థన ఒక రోజేనా? కిస్మిస్కి ఒక రోజేనా? లేకపోతే ఈస్టర్కి ఎట్లయినా కాదు, గుడ్ ఫ్రైడేకి ఏడుతారు కదా అందరూ, అప్పుడేనా? చిచి, కాదు. ప్రతిరోజు క్రైస్తవుడి కంట నుండి నీళ్లు రావాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రతి క్రైస్తవుడు మోకాళ్ళ మీద కన్నీరు విడిచి అనుభవం రావాలి. ఎవరి కొరకు? నీ భార్య కొరకు కాదు, నీ బిడ్డల కొరకు కాదు, నీ కుటుంబం కొరకు కాదు. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై, నశించిపోతున్న యవ్వనస్తుల గురించి, నశించిపోతున్న ప్రజల గురించి, ఎంతోమంది పనికి మాలినటువంటి అలవాట్లకు లోనైపోయి జీవితాలు పాడు చేసుకొని, తల్లిదండ్రులకు లోపడకుండా కుటుంబాలు పాడు చేసుకుంటూ ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరి గురించి భారముతో ప్రార్థించే మనసు నా దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక.
యెరూషలేము కుమార్తెలు ఏం చేశారో తెలుసా? నేల మట్టుకు తల వంచారంట. ఎంతవరకు చెప్పండి? నోటితో చెప్పండి అమ్మా. నేల మట్టుకు. వాడికి ఎంత భారం ఉందో, ఎంత వ్యాధి ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. నేల మట్టుకు తల వంచారంట. ఇంకొక అనుభవం మీకు జ్ఞాపకం చేస్తాను. దేశమంతా కరువుతో నిండిపోయింది. ఎంత కరువు అంటే వర్షం లేదు, మంచు లేదు, తినటానికి తిండి లేని పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం చేశారో తెలుసా? వాళ్ళకు పుట్టిన బిడ్డలను వాళ్ళే కోసుకొని వండుకొని తింటున్నారు. అంత కరువు వచ్చింది దేశం. అంత కరువు వచ్చిన పేదలతో కుమిలిపోతూ ఉంటే బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? రాజేమో బోధింటానికి ఇంటికి వెళ్ళాడంట. దైవ సేవకుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి. హల్లెలూయా అంటారా? ఎక్కడికి వెళ్ళాడండి? నోటితో చెప్పండి. దైవజనుడు కర్మేలు పర్వతంకి వెళ్ళిపోయి ఈ తల మోకాళ్ళ మధ్యలో ఉంచుకున్నాడంట. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. దేని బిడ్డరా 38 నుంచి మీరు తర్వాత చదువుకోండి. 38, 39, 40 వచ్చి మీరు చదువుకోండి. రాజు భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు. వాడికి బాధే ఉంది, రాజు కాబట్టి ఏం లోటు ఉండదు. కమ్మగా తినడానికి వెళ్ళిపోయాడు. పనికి మాలోడు, తిండిపోతాడు, బాధ్యత లేనివాడు, దేశమంతా తిండి లేక అలమటించిపోతాడు, బాధ్యత లేనివాడు. రాజు తినటానికి వెళ్ళిపోయాడు, భోజనం చేయటానికి. కానీ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? భారం కలిగిన వాడు, ఆత్మల భారం కలిగిన వాడు, ఆత్మల వేదన కలిగిన వాడు, రోషం కలిగిన వాడు దేని బిడ్డ కర్మేలు పర్వతంకి వెళ్ళిపోయి మోకాళ్ళ మధ్యలో పెట్టుకుంటాడు ఈ తల. హల్లెలూయానండి. గట్టిగా చెప్పాలి. ఒక చిన్న చిట్కా చెప్తారు, ఒక చిన్న పని మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. ట్రై చేసిన మళ్ళీ అయ్యగారితో చెప్పండి. ఇప్పుడు ఏలియా దైవ సేవకుడు ఈ తల ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి? ఉందా పాస్టర్ గారు? ఏముంది అక్కడ? నా వైపు చూస్తారేంటి? అయ్యగారు అక్కడ ఉంది, చూడండి పాస్టర్ గారు. చూసి మీరు ఇంకా తీయలేదా? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనం నుంచి రాయబడిన మాట చదువు. ఆ తర్వాత మీ తర్వాత చదువుకోండి. ఇంక కింద 41, 42 వచనాలు చదువుకోండి. ఆహాబు, ఆ మాట ఎన్నో వచనం అది? 42. ఆహాబు ఎవరండి? రాజు. ఆహాబు ఎవరండి? చెప్పండి అమ్మా. రాజు ఏం చేయాలి? దేశ క్షేమాన్ని చూసుకోవాలి, దేశ ప్రజలకు క్షేమం చూడాలి. అలాంటి చూడాల్సినటువంటి ఆహాబు రాజు ప్రజలందరూ కరువుతో తిండికి లేక బిడ్డలు కోసుకుని తింటా ఉంటే అలా కరువు తలమనిచ్చిపోతా ఉంటే ఏమండి భారం లేకుండా బాధ్యత లేకుండా మనుడు శుభ్రంగా బోధించడానికి వెళ్ళిపోయాడు. మరి ఏలియా ఏం చేస్తున్నాడు? చదవండి అమ్మా. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి ముఖము, ఈ మాట మీరు బాగా చెప్పాలి, ముఖము అందరు చెప్పండి, ముఖము. ఇప్పుడు ఈ ముఖాన్ని తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడంట. మీరు ఎప్పుడైనా పెట్టారా? మీరు ఎప్పుడైనా ఈ మొహం తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో ఉంచుకున్నారా? చచ్చురుకుంటారు. ఎంత శ్రమ అంటే చెప్పలేనంత బాధ. ఎందుకని? మధ్య ప్రజలు బాగా పెరిగిపోతున్నాయి కనుక. హల్లెలూయా అండ్రే. ఏ ప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ కాదు, మధ్యప్రదేశ్. చెప్పండి, ఏ ప్రదేశ్ అండి? మధ్యప్రదేశ్ బాగా పెంచుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇది వెళ్ళిపోయేలాగా మోకాల దగ్గరికి వెళ్ళాలంటే ఒక రబ్బర్ లాగా ఇలాగా ఫోల్డ్ అయిపోవాలి. ఎంత కష్టం మీరు ఒకసారి ఆలోచించండి. ట్రై చేయండి. పాస్ గారు చెప్పేదిగా ఇంటికి వెళ్ళి ట్రై చేద్దాం, చేయండి. ఇవన్నీ కడుపులో మొత్తం ఇలాగా దేని బిడ్డ ముడతపడిపోయి పిచ్చ నొప్పి రాకపోతే మళ్ళీ నన్ను అడగండి. ఎందుకంటే 3 సార్లు నేను ట్రై చేశాను అనమాట. స్తోత్రం చెప్పరా? చెప్పండి హల్లెలూయా. ఆయన భారం కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు కనుక ఏలియా మోకాళ్ళ మధ్యలో తలంచుకున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఆత్మల భారం. ఏ భారం చెప్పండి? వింటున్న బిడ్డలారా, మన జీవితంలో మనం ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామం గురించి మనకు భారం ఉండాలి. ఆమేన్. ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం గురించి మన భారం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో అనుదినము ప్రతిరోజు మీరు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. చేయకపోతే ప్రారంభించాలి. ప్రభువా, ఈ పేరేచర్ల గ్రామం అంతా కదిలించబడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏ చర్చికైనా వెళ్ళనివ్వండి, మనకు అనవసరం, రక్షించబడితే చాలు. హలో, మాట్లాడట్లా మీరందరూ. వాళ్ళు ఏ చర్చికి వెళ్ళినా పర్వాలేదు, రక్షణ పొందాలి అందరూ. ఏ ఒక్క ఆత్మ ఈ పేరేచర్లలో నరకానికి వెళ్ళిపోకూడదు. నా మాట అర్థమైతే హల్లెలూయా చెప్పండి గట్టిగా.
మరి ఏం చేయాలి మనం? ప్రతిరోజు యెరూషలేము కుమార్తెల వలె బాధ్యత కలిగి, భారము కలిగి ఈ గ్రామం కొరకు కన్నీరు విడవాలి. ఈ మందిరం చుట్టూ గృహస్థులందరూ మార్పు చెందాలని ఆయన, వాళ్ళందరికీ మారు మనసు రావాలి, వాళ్ళందరూ రక్షించబడాలి. యేసుక్రీస్తు నామములో ఈ మందిరం చుట్టూ గృహస్థులందరికీ రక్షణ అనుగ్రహించబడునుగాక. ఈ పేరేసేల గ్రామం అంతా యేసు నామములో దేవుని కొరకు రక్షణ కలుగునుగాక. దేవుడికి రక్షణ కార్యాలు జరిగించునుగాక. నేనైతే ఏమని చేస్తాను తెలుసా? ప్రతిరోజు మా ఊరికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద రాత్రులు ప్రార్థన చేసేటప్పుడు, ఈ రాత్రి మీరు దిగి రావాలి ఊళ్ళోకి. ఆమేనండి. దేవుణ్ణి ఏమంటానంటే, ఈ రాత్రి మీరు దిగి రావాలి, ప్రతి ఇంట్లోకి మీరు అడుగు పెట్టాలి. ప్రతి ఇంట్లోకి అడుగు పెట్టండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కళల ద్వారా దర్శించండి, స్వరం ద్వారా దర్శించండి, దర్శనాల ద్వారా దర్శించండి, వాక్యం దాన్ని మీరు ప్రత్యక్షపరండి, మీరు అద్భుతంగా వాళ్ళ మనసును రక్షించండి ప్రభువా అని ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది. ఆమేనంటారా? మీది నిజమైన భక్తి అయితే, మీరు నిజమైన భక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలంటే మన కొరకు ప్రార్థన చేయటం మానేసేయండి. యేసు నామములో మా విశ్వాసం ఇదే నేర్పుతాను. మన గురించి ప్రార్థన చేసుకుంటే పూర్తి చేసుకోవద్దని అంటలేదు. నువ్వు మోకరించావంటే ఎక్కువ దేశం కొరకు, రాష్ట్రం కొరకు, దేశ ప్రజల కొరకు, ప్రపంచ దేశాల కొరకు, నశించిపోతున్నటువంటి త్రాగుబోతులు, విగ్రహాలకు, దొంగలు, మాంత్రికులు, వ్యభిచారులు ఎంతోమంది నశించిపోతున్నారు. అవునా కాదా? చెప్పండి. అలాంటి వాళ్ళందరూ రక్షించబడాలి. ఆ భారం నీకు ఉండాలి. బయటికి వెళ్తే ఎంతోమంది త్రాగుబోతులు, బయటికి వెళ్తే ఎంతోమంది విగ్రహాల దగ్గర, ఆయా గుళ్ళ దగ్గర, ఆయా పూజలు చేస్తున్నప్పుడు వందల వేల మంది వచ్చేస్తున్నారు. ఏమండి, నేను ఎవరిని పేరు పెట్టి దూషించట్లేదు, మీరు అర్థం చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చర్చి చూస్తేనే ఇంతమంది, చర్చిలు చూస్తే ఇంతమంది, ఆ గుళ్ళ దగ్గర అయితే వేల మంది. రోడ్లన్నీ దేని బట్టి బంద్ అయిపోతున్నాయి. వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందే కదా. అయ్యో, నిజదేవుని తెలుసుకోలేక అసత్యాన్ని పూజిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరి గురించి ఒక వేదన కలిగి ప్రభువు దగ్గర ప్రార్థన చేయాలి. మీకు మంచి మాట చెబుతాను, నా మాటలు అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒకరోజు ఏదో ఒక రోజు అద్భుతంగా దేవుడు ఆ గుండు కూల్చేస్తాడనమాట. నా జీవితంలో ఎన్నో నేను సేవ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న పెద్ద మండలాల్లో సినిమా హాళ్ళు ఉన్నాయి. దానికి దేవుడే సాక్షి, మీరు నమ్మండి. నేను సేవ ప్రారంభించినప్పుడు భయంకర సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇంతగా ప్రజలు నశించిపోతున్నారు తండ్రి, యేసు నామములో ఈ సినిమా హాలు మూయబడునుగాక అని చెప్పి ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలు ఒక సినిమా హాల్ ఏం చేశాడో తెలుసా? దేవుడు ఒక సినిమా హాలు ఒక పాస్టర్ గారు కొనేసి మందిరం పెట్టేసేసాడు. స్తోత్రం చెప్పడంలో మీరందరూ ప్రార్థన ఫలించిందా లేదా చెప్పండి. ఒక సినిమా మొత్తం కూల్చేసి ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు అక్కడ. మనం చేసే ప్రతి ప్రార్థన ఆత్మ సంబంధంగా భారభరితంగా దేని బిడ్డ మనం చేయటం ప్రారంభిస్తే దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీ గుండెలో ఏముండాలి? భారం. ఏముండాలి చెప్పండి? నశించిపోతున్న ఆత్మ గురించి భారం. అయ్యో, ఇంతమంది వెళ్ళిపోతున్నారు నరకానికి ప్రభువా, వారందరూ రక్షించండి ప్రభు, నీకు భారం ఉండాలి. ఇర్మియా అంటాడు, నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడుచున్నట్లుగా, దివారాత్రం అనగా పగలు రాత్రి కన్నీరు విడుచున్నట్లుగా, నా తల జలమయముగాను నా కన్నుల కన్నీటి ఓటగా ఉండునుగాక. స్తోత్రం. ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించాలి. స్త్రీలారా, ప్రభు మాట్లాడుతున్న మాట మీరు అర్థం చేసుకోండి. అదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం మీరు చదివారనుకోండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం దేవుడు ఏమంటాడు తెలుసా? స్త్రీలారా, మీరు యెహోవా మాట వినండి, మీరందరూ చెవి గాని నోటి మాటను ఆలకించండి. నేను మీ కుమార్తెలకు రోదనము చేయటం నేర్పించండి.
స్త్రీలతో ప్రభు మాట్లాడుతున్న మాట, స్త్రీలారా, స్త్రీలారా, స్త్రీ అనగా సంఘముతో ప్రభు మాట్లాడుతున్న మాట. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పాలి గట్టిగా. స్త్రీలారా అంటే సంఘమా, మీరు మీ కుమార్తెలకు రోదనం చేయటం నేర్పించండి. మీరు ఒకరికి ఒకరు అంగలార్ప విద్య నేర్చుకొని అన్నాడు. రోదనం చేయటం అంటే అర్థం ఏంటి? ఏడవడం. చెప్పండి అమ్మా. మన పిల్లలకి మనం ఏం నేర్పాలి? మూతికి రంగులు రాసుకోవటం, మొహానికి రంగులు రాసుకోవటం, ఐబ్రోస్ కట్ చేసుకోవటం, గోళ్ళకు రంగులు పెట్టుకోవటం, ఇక్కడ దాకా. ఏంటది? మాట్లాడాలి. సొంతం చెప్పండి. దాన్ని పోయే కాలం అన్నాను నేను. అర్థమై తలలు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈ పిల్లలకి అయి కాదు నేర్పించడు. ఏమండి, చేతులు డ్రెస్సులు వేసాడు, చేతులు డ్రెస్సులు వింటున్నారా? 20 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ దాకా చేతులు లేకుండా డ్రెస్ వేసుకొని వచ్చింది ఆ పిల్ల. వింటున్నారంటే అసలు బుద్ధి జ్ఞానం ఉందా? కడుపుకు అన్నం తింటున్నారా, పలావ్ తింటున్నారని అడుగుతున్నాను మిమ్మల్ని. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుని బిడ్డలమండి, మన బిడ్డలకి ఏం ప్యాషన్ కాదు నేర్పాల్సింది. బైబిల్ ఇర్మియా ప్రవక్త ఉంటున్న మాట ఏంటంటే, స్త్రీలారా మీరందరూ దేవుని మాట వినండి, మీరందరూ చెవికి ఆయన మాటకి చెవి ఇవ్వండి. మీరు మీ కుమార్తెలకి రోదనం. చెప్పండి, మీ కుమార్తెలకి రోదనం అంటే ఏడవటం నేర్పాలి. ఏడవటం నేర్పాలి. ఏడవటం నేర్పడం ఏంటంటే పాస్టర్ గారు, ఒక్క దెబ్బ మూతి మీద కూడా తాళ్ళు ఎడుతారు కదా, ఆ ఏడవటం గురించి చెప్పలా. మోకాళ్ళ మీద నుండి ప్రభు దగ్గర నశించిపోతున్న ఆత్మల గురించి కన్నీరు విడవాలి. అలా ఏడ్చి అనుభవం నీకు దేని బిడ్డారా నీ బిడ్డకి నేర్పాలి. నీ బిడ్డలు ఎలాగా నేర్చుకుంటారు? నిన్ను చూసి. నువ్వు మోకాళ్ళ మీద కన్నీరు విడిచి ఏడవటం ప్రారంభిస్తే నీ బిడ్డలు నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. స్తోత్రం చెల్లేదా? నువ్వు సోఫాలో కూర్చొని టీవీ చూడటం ప్రారంభిస్తే నీ బిడ్డలు కూడా ప్రారంభించేస్తారు టీవీ చూడటం. నువ్వేం చేస్తే మీ బిడ్డలు అదే నేర్చుకుంటారు. నువ్వేం చేస్తే నువ్వే దేని బిడ్డరా ఒక మార్గదర్శికి నీ బిడ్డలకి. నువ్వు అబద్ధాలు ఆడేవా, నీ పిల్లలు కూడా ఆడతారు. నువ్వు దొంగతనం చేసేవా, నీ పిల్లలు కూడా చేస్తారు. నువ్వు నటిస్తున్నావా, నీ పిల్లలు నీకంటూ ఎక్కువ నటిస్తారు. బాగా నటించింది నేర్పింది ఎవరు? నువ్వే. నేర్పింది ఎవరు? మరి ఎక్కడ నేర్చుకున్నావురా వాడు అని చెప్పలేక నీ దగ్గర అంటే నువ్వేమైతే ఒకసారి ఆలోచించాలి. స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా. మన జీవితంలో ఒకసారి ఆలోచించండి దేని బిడ్డలారా. స్త్రీల గురించి బైబిల్లో రాయబడం. మీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యంలో గ్రంథం 2:19 రాయబడినటువంటి మాటను చదువుకుంటే, విలాప వాక్యంలో గ్రంథం 2:19 ప్రవక్త రాస్తాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము. దానికంటే ముందు 18 వచ్చిన చదువుకోండి. సియోను కుమారి ప్రాకారమా. చదవట్లేదు పాస్టర్ గారు. విలాప వాక్యముల గ్రంథము 2:18 వచ్చిన సియోను కుమారి ప్రాకారమా. ఎలాగలాగలాగా నది ప్రవాహం. చెప్పండి, నది ప్రవాహములే దివారాత్రములు అనగా పగలు రాత్రి, పగలు డే అండ్ నైట్, పగలు రాత్రి. నది ప్రవాహములే దివారాత్రముల కన్నీరు విడు. విరామం కలనివద్దు, విరామం కలగనివద్దు, కుడుకు రానివద్దు. వెనక తల్లులు జోలబాడినట్టు ఉండాలి. ఆనుకోడు లేపమ్మ పక్క ఉంది. అబ్బా అమ్మ తెల్లారిపోయింది, వెళ్ళిపోద్ది ఇంటికి. కొంచెం అన్న ఉండాలి. చేతుల తలలో చెప్పు, చెప్పు హల్లెలూయా. ఇంత పెద్ద సౌండ్లో ఇంత పెద్ద వాకింగ్ చెబుతుంటే కనీసం భయం లేకుండా పరిస్థితి ఎంత కమ్మగా నిద్రపోతుంది. జోలపడినట్టుంది ఆ తల్లికి. ఇద్దరు ఒకసారి చేతులు పైకి ఎత్తుదు అందరం. స్తోత్రం చెప్పదు, పైకి ఎత్తండి. మీరు రాసుకోవటం కంటే వింటే బాగుంటుంది. ఓకేనా? వింటున్నారా? నువ్వు రాసుకున్నావు అనుకున్న బుర్రంతా అక్కడ ఉండిపోద్ది. వింటే మైండ్లో ఉండిపోద్ది. విన్నానుకోండి జాగ్రత్తగా మైండ్లో ఉండిపోద్ది. రాసుకున్నారు కూడా బుక్లోనే ఉంటాయి. బుక్ ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఇంటికి. ఆమె ఏం చెప్పినట్టునే ఇంటి దగ్గర పెట్టేస్తారు. పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారు, పాస్టర్ గారా ఏం చెప్పారు, గోగుడు ప్రారంభం అవుద్ది. అదే విన్నారనుకోండి మైండ్లో ఫీడ్ అయిపోద్ది. అందుకని రాసుకోవద్దని చెప్పట్లేదు, ఇలా రెఫరెన్స్ రాసుకోండి, తలల పైకి చూడటం అంతే. స్తోత్రం. ఇప్పుడు చేతులు ఎత్తాలి. ఉంటే 2 ఉంటే 2, 3 ఉంటే 3. ఫోల్డ్ రాకూడదు ఇక్కడ. చేతులు పైకి ఎత్తడం అంటే ఇది ఇక్కడ ఫోల్డ్ రాకూడదు ఇలా. ఓకేనా? ఇంకా కొంతమందికి చేతులు లేవట్లేదు, సురక్తం చేయ
హల్లెలూయా. మీరు మరీ మౌనంగా ఉండకుండా స్తోత్రం చెప్పొచ్చుగా. ఒకసారి ఇలాగా చేతులు ఇలాగ అల్లాడిస్తూ గట్టిగా, ఇంకొంచెం గంభీరంగా, ఇంకొంచెం ఘనంగా హల్లెలూయా ఆమేన్. చేతులు తలలో చెప్పాలి. విలాప వాక్యముల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 2:18 19 మీ తర్వాత చదువుకోండి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె కన్నీరు కారణము. విరామం కలగకూడదు. నాన్ స్టాప్గా, స్టాప్ లేకుండా అలా విరామం కలగకుండా కన్నీరు విడుస్తూనే ఉండాలి. నీ కంటికి కునికైనను కునికిపాటు రానివద్దు అని అంటే దేవుడు అద్భుతంగా సియోను కుమారి అనగా దేవుని సంఘంతో మాట్లాడుతున్నమాట. నదీ ప్రవాహము వలె కన్నీరు విడవాలి. 19 వచనం రాస్తాడు, నీవు లేచి రేయి మొదలు జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సదులు నీ హృదయాన్ని కుమ్మరించుము. స్తోత్రం చెల్లిద్దామా? నువ్వు లేచి సంఘమా, నువ్వు లేచి రేయి మొదలు జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుము. ఎందుకు? నీ పసి బిడ్డల ప్రాణముల కొరకు ఆయన తట్టు నీ చేతులెత్తు. నీ బిడ్డలు కాపాడబడాలంటే తల్లులారా, నీ బిడ్డల ప్రయోజకులు కావాలంటే తల్లులారా, నీ బిడ్డ మీదకి ఏ కీడు రాకుండా ఉండాలంటే తండ్రులారా, నీ బిడ్డలు ఆశీర్వదించబడి మంచి భవిష్యత్తులో ఉండాలంటే ప్రతి తల్లి తండ్రి ప్రతిరోజు దేని బిడ్డలారా రేయి మొదటి జామున లేవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రేయి మొదటి జామున లేచి ఏం చేయాలి? ఆయన తట్టుని చేతులు ఎత్తాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని హృదయాన్ని కుమ్మరించాలి అని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక మాట అడగాలని ఇష్టపడుతుంది. బహుశా గడిచిన దినాల్లో వచ్చినప్పుడు చెప్పాను అనుకుంటున్నాను. బహుశా మీకు తెలిసి ఉండొచ్చు, అయినా అడుగుతున్నా తెలుసో తెలుసుకోవడానికి. దేవుడు ఎప్పుడు లేవమన్నాడు? కొద్ది గట్టి చెప్పాలి. రేయి అంటే ఎన్ని గంటలకి? 3 గంటలకే. రైట్. మీరు రాజుగారు, రాజుగారు మీ పేరు? రాజ్యం లేని రాజుగారు. చెప్పండి సిస్టర్, చెప్పండి అమ్మా. 3 గంటలకేనా? మీరు చెప్పండి అమ్మా. చెప్పాలి. 3 గంటలు. మీరు 3ఏనా? 3 అమ్మ. మీరు మాట్లాడలా, అంత ఏకగ్రీవంగా చెప్పేస్తున్నారా? సేవకులు మీరు, సేవకులు మీ ఇద్దరు, అయ్యగారు కాదు. 3 గంటలకు కాదు, తప్పు. రేయి మొదటి జాము అంటే 3 గంటలకు కాదు, సాయంకాలం 6 గంటలకి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. రేయి మొదటి జాము అంటే సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మీరు బాగా గుర్తుంచుకోవాలి. దాని శ్రేష్టాన్ని దేని బట్టి అర్థం చేసుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. రేయి మొదటి జాము అంటే సాయంకాలము 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఒక రాత్రికి 4 జాములు. ఎన్ని జాములు అండి? గట్టిగా చెప్పండి. ఒక రాత్రికి 4 జాముకి 3 గంటలు. జాముకు 3 గంటలు. సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము. రాత్రి 9 గంటల నుంచి మిడ్ నైట్ 12 గంటల వరకు రెండవ జాము. మిడ్ నైట్ 12 గంటల నుంచి దేని బిడ్డ తెల్లవారుజామున 3 గంటల వరకు మూడవ జాము. తెల్లవారుజామున 3 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు 4వ జాము. స్తోత్రం చెప్పండి గట్టి. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుడు ఎప్పుడు లేవమంటున్నాడు? రేయి మొదటి జాము. చెప్పండి రేయి గట్టి చెప్పండి. రేయి మొదటి జాము అంటే ప్రతి కుటుంబంలో విశ్వాసులు ఏ సమయంలో ప్రార్థనలో ఉండాలి? 6 గంటల నుండి 9 గంటల వరకు. ఏ కుటుంబంలో ఇటువంటి ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో ఏ దరిద్రం ఉండదో నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి గట్టిగా. మన కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? మన కుటుంబం ఎందుకు దేని బట్టి కీడు అనుభవిస్తుందంటే అర్థం ఏంటంటే 6 నుండి 9 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేడు. ఏం చేస్తున్నారు? 6 గంటల నుంచి 9 గంటల వరకు ఏమండి షికాలు చేసి రోడ్లంటే తిరిగి హోటల్కి ఈ హోటల్కి అక్కడికి వెళ్ళి రోడ్లంటే తిరిగే వాళ్ళు కొంతమంది. అయితే ఇంకా 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇంట్లో బొమ్మలు పెట్టినట్టు బొమ్మలు పెట్టా. దాని పేరు మీకు అర్థమైపోయింది అయ్యారా? ఉందా మీ ఇంట్లో? ఉండదా? రైట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బొమ్మలు పెట్టే ముందు కూర్చొని ఇంకా నొక్కడమే ఏంటి చెప్పండి. దీని పేరేంటండి? మీ ఇంటి టీవీలు లేవా? ఉన్నాయా లేవమ్మా? భక్తులారా, ఎవరింట్లో లేవా? చెప్పండి. మీ ఇంట్లో అందరింట్లో లేవు అంటే నువ్వు ఎలా చెప్పగలుగుతావు బాబా? ఏదో కొద్ది మంది ఇంట్లో లేవు, మిగిలిన వాళ్ళందరూ లేవు అంటే పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి,
కూర్చొని నొక్కడమే. నేను చెప్తాను మా విశ్వాసులకి, నొక్కండి. ఎప్పుడెప్పుడా నువ్వు అసలు రిమోట్ నొక్కుతా ఉంటే దేవుడు నీ గుండె నొక్కుతాడు, దరిద్రం పోద్దని చెప్తాను. అబ్బా కాదు అంతే. బాగా యేసునామముల కుటుంబాల్లో టీవీలను పగిలిపోవునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రతి కుటుంబంలో సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకే ఉండాలి కుటుంబ ప్రార్థన. చెప్పండి అమ్మా. దేవుడు ఏం చెప్పాడు? రేయి మొదలు జామున లే మొరపెట్టు అని ప్రభు చెప్పారు. కనుక ఈ రోజున ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన కావాలి. 6 గంటల నుంచి 9 గంటలు ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి. అలా ప్రార్థన చెయ్యండి, నేర్చుకోండి. దేని బిడ్డరా ప్రారంభించండి. పగలంతా పనులకి వెళ్ళిపోయి త్వరగా వచ్చేసి, సరే 6 గంటలకు రాలేవండి పాస్టర్ గారు, ఓకే 7 గంటలకు రా వచ్చేసి అంటే నువ్వు మోకరించు. 9 గంటల వరకు 10 గంటల వరకు ప్రభు దగ్గర పాటలు పాడుకొని దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అయ్యగారి కొరకు, పరిచర్య కొరకు, నేను బిడ్డలారా మనకు మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయి. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. స్తోత్రం. యేసునామములో అటువంటి అనుభవాల్లో నా దేవుడు నడిపించడానికి దేవుడు కృప ఇచ్చునుగాక. హల్లెలూయా. నేర్చుకోవాలి. బైబిల్లో కొంచెం రాయబడిన మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేని బిడ్డలారా, ఆ రోజుగా దేవుని యొక్క వచనాన్ని బట్టి ఆ కన్యకుల స్వభావాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎలాంటి వాళ్ళు? వాళ్ళ నేల మట్టుకు ఎక్కడ వంటకంటండి అలా వంగిపోయారంట. అది దేని గుర్తు? ఆత్మల భారం, ప్రసవేదనతో కూడిన ఒక భారభరితమైన దుఃఖపు ఆత్మతో ఒక బలమైన ప్రార్థనాభిషేకాలు గుర్తు అనమాట. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, నేల మట్టుకి దేని బిడ్డరా వంగిరి అనే దానికి గుర్తు ఏంటంటే సంపూర్ణంగా దేవునికి లోబడటం. చెప్పండి, సంపూర్ణంగా దేవునికి, సంపూర్ణంగా. హల్లెలూయా చెప్పండి. సంపూర్ణంగా లోబడటం అంటే మీకు ఒక మాట కూడా గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండం 18:18 రాగలిగితే వస్తారా? రాలేరా? ట్రాఫిక్ ఎక్కువైందంటారా? రండి ప్లీజ్. ఆదికాండం 18:18 రాగలిగితే, ఎండవేళ సమయంలో అబ్రహాము తన ఇంటి గుడారం దగ్గర కూర్చున్నాడు. మమ్రే సింధూర వనములో. ఎండవేళ సమయంలో అంటే ఇంచుమించుగా నేను అనుకుంటున్నాను 1 గంట 12, 1 గంట 2 ఆ ప్రాంతంలో అబ్రహాము దేని బిడ్డ ఇంటి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఎండవేళ అనండి, గట్టిగా మాట్లాడండి. మనం ఏం చేస్తాం ఎండవేళ? సూపర్ చెప్పావు అన్నయ్య, ఒప్పుకోవాలి కదా మరి. మనం ఏం చేస్తాం ఎండవేళ? ఏమండి 12, 1 గంట ఆ సమయంలో 1 గంట 2, 3 ఆ ప్రాంతంలో మనం ఏం చేస్తాం? మీరు చెప్పండి, నిజం చెప్పండి రా, బాగుపడితే నిజం చెప్పండి. ఏం చేస్తాం? పేకల దాకా మెక్కేసి నన్ను వాళ్ళు చేస్తాను వాళ్ళు చేస్తుంటారు. మనలో మన మాట అంటే పడుకోవద్దని నేను చెప్పట్లేదు. అసలు పగల నిద్ర సేవకులకి, విశ్వాసులకి అసలు ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పగల నిద్రపడి క్రైస్తవుడు కాదు. ఒంట్లో బాగలేకపోతే, నీరసంగా ఉంటే పడుకున్నాడు, దానికి అర్థం ఉంది. కొంతమందికి అలవాటు అన్నమాట. తిన్న తర్వాత అసలు ఖచ్చితంగా పడకేయాల్సింది యేసు రక్తం చేయం. అబ్రహాము ఎండవేళ సమయంలో, చెప్పండి, అబ్రహాము ఇట్ట మధ్య ఎండవేళ సమయంలో తన గుడారపు గుమ్మం దగ్గర కూర్చున్నాడంట. అలా కూర్చుని వెంటనే అక్కడ ఏం రాయబడిందంటే యెహోవా అతనికి కనబడెను. చెప్పండి, దేవుడు అతనికి. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 90+. ఎంతన్నా? నోరు తెరవండిరా. మీరేం మాట్లాడలేదు, మాట్లాడదు అని చెప్పారా ఎవరన్నా? నోటితో చెప్పండి. 90 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ. ఎన్ని సంవత్సరాలండి అబ్రహాంకి? 90 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నాడు అబ్రహాం. అటువంటి అబ్రహాము ఎండవేళ సమయంలో, అసలు అంత వయసులో ఉన్న వాళ్ళకి ఎంత అలసట వస్తుంది, ఎంత రెస్ట్ కొరకు తహతహలాడతారు ఒకసారి ఆలోచించాలి. రెస్ట్ కొరకు ప్రాకురాలేదు అబ్రహాం. 90+ అన్నమాట. ఆ సమయంలో అబ్రహాం దేని బిడ్డరా దేవుడు కనిపించాడని బైబిల్లో ఉంది. ఎప్పుడైతే యెహోవా కనిపించాడో దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రైజ్లాడండి అన్నాడా? మాట్లాడండి. ఎలా అన్నాడు? ప్రైజ్లాడే చేతులు నమస్కారం చేయలేదండి, సాష్టాంగ పడ్డాడంట. బోర్లా పడిపోయాడు. ఎంత వయసు అండి? 90. మాట్లాడాలి. ఎంత వయసు అండి? చెప్పాలి గట్టిగా. మీకు మాట చెప్పనా, మన అన్ని సిగ్గులేని బతుకులు అనమాట.
తిప్పి తిప్పి కొడితే 30-40 సంవత్సరాలు మనకు కూర్చుని కావాలి. హలో హలో ఎంటలా తిప్పి తిప్పి కొడితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండవు నీకు. కింద కూకోలేకపోతున్నావు, కుర్చీలు కావాలి నీకు. అబ్రహాముకు వయసు ఎంత చెప్పండి? వంగగలడా చెప్పండి? ఇప్పుడు మీరు కూర్చోవాలంటే శబ్దం మ్యూజిక్ రావాలి, లేవాలంటే మ్యూజిక్ రావాలి. ఏంటి మ్యూజిక్? కూర్చోవాలన్నా అబ్బా 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 మ్యూజిక్. దాన్ని డిజిటల్ ఇండియా అన్నారు మనోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లేవాలన్నా అబ్బా అబ్బా అబ్బా, ఆ శబ్దం లేకుండా లేస్తావా నువ్వు? లేవరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. అబ్రహాం వయసు ఎంత చెప్పండి? ఎంత పెద్ద వృద్ధుడు ఒకసారి మీరు అటువంటి వ్యక్తి ఎండవేళ సమయంలో, మిట్ట మధ్యాహ్న సమయంలో దేవుడు అలా కనిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు, నేల మట్టుకు వంగి. సంపూర్ణ విధేయత, సంపూర్ణంగా లోబడుట, అప్పగించుకుంటాడు. ఈనాడు సంఘంలో ప్రతి విశ్వాసి సంపూర్ణంగా అప్పగించుకునే వ్యక్తులుగా ఉందురుగాక. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? మొట్టమొదటి దేవునికి అప్పగించుకోవాలి. రెండోదిగా నడిపిస్తున్న మీ అయ్యగారికి మీరు అప్పగించుకోవాలి. ఆ మాటలు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. మొదలు దేవునికి అప్పగించుకోవాలి, దేవుని సేవకునికి అప్పగించుకోవాలి. ఎందుకని? మీ కొరకు కన్నీరు విడిచి, మీ కొరకు ప్రార్థించి, మీ కొరకు సత్యాలు, పరసంబంధమైనటువంటి అనుభవాలు బోధించి, మీ కొరకు దేని మోకాల మీద మీ క్షేమం కొరకు ప్రార్థించి, అన్ని విధాలుగా సహకరించి మీ దేవుని కొరకు ప్రాకులాడేవాళ్ళు. ఒక మాట చెప్పాలంటే భూప్రపంచంలో మీ క్షేమాన్ని కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదట మీ సేవకుడు మాత్రమే. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచండి. చెప్పాలి హల్లెలూయా. నీకు ఎంతోమంది బంధువులు ఉండొచ్చు, నీకు ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, నీకు ఎంతోమంది నీ రక్త సంబంధికులు ఉండొచ్చు, కానీ ఎవడు నీ క్షేమాన్ని కోరడు. స్వార్థం లేకుండా నీ క్షేమాన్ని కోరేవాడు దేని బిడ్డ ఎవరైనా ఉన్నారంటే దైవజనుడు మాత్రమే. నేను అడిగే ప్రశ్న, ఎంతమంది ఈ రోజున వాక్యానికి లోబడుతున్నారు? ఎంతమంది మీ సేవకునికి మీరు లోబడుతున్నారు? ఒకసారి ఆలోచించాలి. విశ్వాసులు తయారయ్యారంటే ఎన్నట్లే ఉంటారు, చెయ్యరు. హలో 9 గంటలకు వస్తారా? వస్తాను వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వస్తారా? రారు. ఇప్పుడు చెప్పారు. ఉత్తిగా అడుగుతున్నాను మిమ్మల్ని. రేపు 9 రమ్మట్లేదు నేను. ఉదాహరణకి వస్తారా అంటే అయ్యగారు చెప్తా అంటే ఓకే చేసేద్దాం వచ్చేస్తాం అంటారు. వస్తామా? రాము. ఈ చెవితో వింటాం. మాట్లాడండి. ఊరి వెర్రేంగలప్పలాగా చూస్తున్నారు మీరందరూ. దేవుడు కృపనిచ్చునుగాక, బలపరుచునుగాక, స్వరము దేవుని బిడ్డ తెరుచునుగాక. స్తోత్రం హల్లెలూయా. వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు గమనించినట్టు దేవుని బిడ్డలారా, దేవునికి సన్నిధిలో మొదటగా దేవునికి మనం అప్పగించుకోవాలి, లోబడాలి సంపూర్ణంగా. చెప్పండమ్మా. రెండోదిగా నడిపిస్తున్న మీ సేవకునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఆమేనంటారా? హల్లెలూయా. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు మాసిదోనియా. అననమ్మా గట్టిగా చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మీరు చదువుకోండి. దేని మీద పౌలు భక్తుడు ఆ సంఘానికి, ఆ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మాసిదోనియా సంఘాన్ని పరిచయం చేస్తున్నాడు. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు దేవుడు అనుగ్రహించిన కృప. మాసిదోనియా సంఘానికి దేవుడు కృపనిచ్చాడంటే కృపని. మాసిదోనియా సంఘమునకు దేవుడికి విస్తారంగా కృపనిచ్చాడు భక్తులారా అని పౌలు భక్తులు రాస్తున్నారు. ఎందుకు కృపనిచ్చాడు? అక్కడ కొన్ని విషయాలు. వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించారు. రైట్. రెండోది, వాళ్ళు నిరుపేదలయ్యుండి. చెప్పండి, వారు నిరుపేదలంటే అర్థం ఏంటి? తినటానికి కూడా సరైన తిండి లేని వారై ఉండి, వారు నిరుపేదలై ఉన్నప్పుడు కూడా వాళ్ళ దాతృత్వము బహుగా విస్తరించింది. వాళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో గుప్పెలు విప్పేవారు. దేని బిడ్డలారా, అమ్మ మొత్తం మీ దగ్గర ఉంచుకోకుండా, తినటానికి ఉంచుకోకుండా మీరు ఇచ్చేస్తున్నామంటే మేము తినకపోయిన పని లేదు, నా దేవుని పని జరగాలి. హల్లెలూయానండి. గట్టిగా చెప్పాలి. అమ్మ మరి బట్టలు కొనుక్కోండి అమ్మ, పండుగ వస్తుంది కదా, మేము బట్టలు కొనుక్కోపోయినా పర్వాలేదు, మా పాస్టర్ గారికి బట్టలు ఉండాలి. ఆమేనండి.
మేము తిరగబోయిన పర్లేదు, పరిచర్య మహిమకరంగా జరగాలి. మేము తిరగబోయిన పర్లేదు, పరిచర్య ఏ లోటు లేకుండా ఉండాలని చెప్పి వాళ్ళు దాతృత్వము కలిగి అనండి గట్టిగా, మంచి మనసుతో గుప్పెళ్ళు విప్పి శక్తి కొలది, శక్తికి మించిన కొలది వాళ్ళు పరిచర్యకి సహకరించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు జరగాలంటే దేవుని కార్యక్రమం తెన్బిడ్లరా ఇలా జరుగుతున్నాయి వారం రోజుల నుండి. హల్లెలూయానండమ్మా. నా వైపు చూస్తారా భక్తులారా? నా బాబా అయ్యా నా వైపు చూడండి బాబు, నా వైపు వాక్యం వినండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. ఎన్ని రోజుల నుంచి అమ్మా? పగలు రాత్రి జరుగుతుంది. ఎంతోమంది సేవకులు వస్తున్నారు, వాక్యం అందిస్తూ వెళ్తున్నారు. ఏమండి ఇక్కడ చాలా చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు సేవకులు వచ్చి వెళ్ళాలంటే అది సామాన్యమైన విషయమా? కాదు కదా. వచ్చిన సేవకులకి భోజన పదార్థాలు ఏర్పాటు చేయాలి. వచ్చిన సేవకునికి చాలా ఘనంగా కానుకిచ్చి పంపించాలి. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి. ఈ ఖర్చులన్నీ మీకు తెలుసా? ఈ ఖర్చులన్నీ మీకు తెలుసా? మాట్లాడండి. తెలుసా? చెప్పండి రా. మరి ఏమైనా చేశారా? ఏమైనా చేశారా? ఏమైనా ఇవ్వగలిగారా పరిచర్యకి? అయ్యో పగలు రాత్రి సేవకులు వస్తున్నారు, ఎక్కడెక్కడ సేవకులు వచ్చేస్తున్నారు, వారికి మంచి వాక్యం చెప్తున్నారు. మనకి వాళ్ళు వచ్చి వెళ్ళాలంటే మరి సేవకునికి బోర్డు ఖర్చు ఉంటుంది కదా. మన ఈ నిమిత్తం, ఈ కార్యక్రమం నిమిత్తం, ఈ కూడికల నిమిత్తం నేను ఏదైనా చెయ్యాలి అని నువ్వు చేయగలిగావా? చెప్పండి. హల్లెలూయా చెప్పరే. ఎందుకు చేయలేదు అంటే నువ్వు చూడట్లేదు, నీకు కనబట్టలేదు అర్థం అనమాట. అంతే కదండి. చూడడం లేదు, నీకు కనబట్టలేదు, నీకు భారం బాధ్యత ఏమి లేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ గోయింగ్, నథింగ్ హ్యాపెన్ అని. అర్థమైంది మీకు? కాలేదు కదా. వందనాలమ్మ మీ అందరికీ. రెండు చేతులు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ గోయింగ్, నథింగ్ హ్యాపెన్ అంటే అర్థం ఏంటంటే వచ్చారు. చెప్పండి. మర్చిపోయాను, మన గుంటూరు జిల్లా కాబట్టి గుంటూరు జిల్లాలో ఒక సామెత ఉంది, దీనికి సంబంధించిన సామెతే. తిక్కనోని తిరణాలు పంపిస్తే ఇది తెలిసిపోయింది మీకు. అది చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. తిక్కలను ఎక్కడ పంపించారంట? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వారు తిరణాలు వెళ్ళిరా అని చెప్పి పంపించారంట. ఏమండి వాడికి ఏం సరిపోయింది? తిరణాలంటే వాడు ఏమనుకున్నాడంటే కొండెక్కి దిగటం అనుకున్నాడు తప్ప అక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి చూసి సంతోషించి ఎంజాయ్ చేయాలని చెప్పి ఆలోచన వాళ్ళకి లేదు. ఎక్కడో దిగటం అనుకున్నాడు అంతే. మీరు కూడా అనుకుంటున్నారు ప్రార్థన అంటే వెళ్ళటం. మాట్లాడండి. అక్కడ ఏం జరుగుతుంది? ఎవరో అట్టగారు వచ్చి వాకింగ్ చెప్పారు, ఎలా చెప్పారు? బాగానే చెప్పారులే. మళ్ళీ ఎప్పుడు రేపు ఇంత ఖర్చు ఉంటుంది, ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇంత సేవకుడు ప్రయాసపడుతున్నారే, ఇన్ని రోజు కూడికలు మన గురించే కదా, మన క్షేమం కొరకే కదా. హల్లెలూయా. ఒక మాట అడగాలనుకుంటున్నాను, తలలు పైకి ఎత్తండి, ఒక సమాధానం చెప్పండి. ఈ కూడికలు ఎవరి నిమిత్తం? మా చర్చిలు అయితే పిచ్చ కొట్టుడు కొట్టాను మిమ్మల్ని, నోరు తిరగకపోతే ఎలాగా? ఈ కూడికలు ఎవరి నిమిత్తం? చెప్పాలి గట్టిగా. మరి మీ నిమిత్తం శ్రమ పడుతున్న పాస్ గారికి ఏమైనా అర్థం చేసుకున్నారా? ఏం చేశారు మీరు? ఏం చేశారు? అయ్యా మంది సేవకులు వస్తున్నారు కదా, అయ్యా సేవకులు ఖర్చు మేము చేస్తాం, లేకపోతే ఇది పరిచయకి ఇది ఖర్చు పెట్టండి అయ్యా అని ఏమైనా హృదయపూర్వక గుప్పెలు విప్పగలిగావా? మాట్లాడండి. సినిమా యాక్టింగ్ లాగా సోది చెప్పేటప్పుడు తల ఊపుతారు చూసారా, ఆ ఫీలింగ్ ఏంటో, పర్ఫార్మెన్స్ ఏమో అర్థం ఇట్లా. ఇన్ని అవసరాలు ఉన్నాయి దేని మీద ఒకసారి ఆలోచించండి. ఇది ఒక్కలతో జరిగేది పని కాదు. దేవుని సేవకుడే ఖర్చు పెట్టి ఒకవేళ చేస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. యేసు నామములో గొప్పలు విప్పుదురుగాక, గొప్పలు విప్పుదురుగాక. నేను కూడా 7 రాత్రులు కూడికలు ఏర్పాటు చేస్తాను. 25వ తారీఖు రాత్రి నుండి ప్రతి సంవత్సరం 25వ తారీఖు రాత్రి నుండి 31వ తారీఖు రాత్రి దేని బిడ్డ వాచనరీ ప్రేయర్ ఎంత అయిపోయి 1వ తారీఖు పగలంతా భోజనాలు ఉంటాయి. నేను మా చర్చిలో ప్రకటిస్తానంతే, మన కూడికలు ఏర్పాటు చేసుకున్నాం భక్తులారా అని. తర్వాత అంతా అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? అయ్యగారు ఒకరోజు సేవకులకి ఎంత ఖర్చు అయితే అంత నేను, ఇంకో రోజు సేవకుడికి ఎంత ఖర్చు అయితే అంత నేను. అయ్యా భోజనానికి చికెన్ అంతా మేము ఏర్పాటు చేసుకుంటాం, అయ్యా రైస్ అంతా మేము ఏర్పాటు చేసుకుంటాం, కర్రీస్ అంతా మేము ఏర్పాటు చేసుకుంటాం అని మొన్న జస్ట్ కమిటీ మీటింగ్ పెడితే మీరు నమ్మండి 1,40,000 వచ్చాయి. అలా చూస్తారేంటి? భోజనానికండి. దేనికి మాట్లాడాలి? నేను అంత కూకుంటానంతే, వాళ్ళే మాట్లాడతారు మొత్తం. యేసు రక్తం చేయ
దేని బిడ్డలారా, గుప్పెలు విప్పే వ్యక్తులుగా మీరుంటే దేవుని పరిచయం మహిమకరంగా సాగుద్దన్నమాట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ బాధ్యత మీరు కొనసాగించాలి. నువ్వు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇలా కార్యక్రమం జరుగుతున్నాయంటే దాని వెనక ఖర్చు ఎంతో శ్రమ ఉంటుంది కనుక, దానికి ఎన్నో అవసరాలు ఉంటాయి కనుక, అవసరాలు తీర్చాలి, నా వంతు సహకారం నేను చెయ్యాలి అనేటువంటి ఆలోచన ప్రేరేపణ నా దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయానండి గట్టిగా. ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? ఎన్ని కోళ్ళు కోస్తారు? ఏ రోజైనా ఒక కోడిని ఇచ్చావా? మాట్లాడాలి. ఒక కోడి మీరు ఎలా చూస్తున్నా అంటే మేము తినేవాళ్ళం కదా, ఇచ్చేవాళ్ళం కాదని చూస్తున్నారు. అంతేనా? తినేవాళ్ళమే కానీ ఇచ్చేవాళ్ళం కాదు. చీ 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 చీ. సేవకుడికి మీరు ఇవ్వాలి. నా మాటలు అర్థమై తలలో చెప్పండి. సేవకుడికి మీరు ఇవ్వాలి. సేవకుడిని మీరు గుప్పెలు విప్పాలి. సేవకుడు దేని బిడ్డ ₹1 మీరు దేని బిడ్డలని మీరు నమ్మండి. దేవుని సదులు వాక్యం పట్టుకుని చెబుతాను, మీకు అర్థం కావడానికి తప్పు అనుకోమాకండి. మా చర్చిలో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. దేవుని ఎదురు నిజంగా చెప్తున్నాను, ₹1 నా జీవనం నుంచి నేను ఖర్చు పెట్టను. మా విశ్వాసులు ఖర్చు పెట్టేస్తారు. ఈ నూతన సంవత్సరం ఆరాధనకి దాదాపు 1200-1500 మంది భోజనం చేస్తారు మా ఊర్లో, మా చర్చి దగ్గర. 1వ తారీఖు 1200 నుంచి 1500 మంది భోజనం ఏర్పాటు చేస్తారు. అందరికీ చికెన్, మటన్, ఫిష్లు అన్ని రకరకాల ఐటమ్స్, దాదాపు ఒక 12-15 ఐటమ్స్ ఏర్పాటు చేస్తారు మా వాళ్ళు బిడ్డలు. ₹1 నన్ను అడగరు. వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు వేసుకుంటారు. అంత ఖర్చు, టెంట్ సామాన్తో సహా మొత్తం ఖర్చు, మొత్తం వండటం చేసి మొత్తం రెడీ చేసి తిన్న తర్వాత అందరూ పాత్రలను కడిగే శుభ్రంగా ప్రక్కన పెట్టి చివరికి అందరూ వచ్చి వెళ్తూ దేని బిడ్డ నాతో కలిసి భోంచేసి వెళ్తూ ప్రార్థన చేయించుకొని, అయ్యా ఇదిగో మాకు ఇంత కానుకొచ్చింది, ఇదిగో 20,000 మిగిలా, ఇదిగో ఈ 15,000 మిగిలా, ఇదిగో ఈ 30,000 మిగిలా అని చెప్పి నా చేతికి చెల్తారు. చప్పుడు కొడుతూ ప్రభువుని కనపరచు. ₹1 నా జేబులో ఖర్చు పెట్టిన దానికి దేవుడే సాక్షి. అలాంటి మంచి విశ్వాసులు దేవుడు నాకు ఇచ్చారు. మీరు తినేవాళ్ళేనా, ఇచ్చేవాళ్ళ? చెప్పేది అందుకని బాబా, అలాంటి జీవితం మీకు రావాలి. యేసు నామములో అటువంటి త్యాగపూరితమైన మనసు నా దేవుడు ఇచ్చునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మీరు ఏమన్నా తెలుసా? అయ్యారండి మేము ఖర్చు పెడితే మీరేం కంగారు పడొద్దు, మేము చూసుకుంటాం అని చెప్పి దేని బిడ్డరా, సేవకునికి ఏ టెన్షన్ లేకుండా ప్రతిదీ కూడా మీరు సహకరించే వ్యక్తులుగా మార్చబడాలి. బైబిల్ ఎవరు అయిపోయింది మాసిదోనియా సంఘాన్ని గురించి? వారు నిరుపేదలైనప్పటికీ వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించిందని చెప్పి వాక్యం రాయబడిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెల్లిద్దామా? యేసు నామములో ఇచ్చే మనసు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. సామెతల గ్రంథం 11:24 మీరు తర్వాత చదువుకోండి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. జ్ఞానిని సొలొమోను అంటాడు. ఎలాగంటండి? వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికంటే తక్కువగా ఇచ్చి దరిద్రులైపోయిన వాళ్ళు కలరని చెప్పి వాక్యంలో చూస్తున్నాం. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రత అనుభవించిన వ్యక్తులు ఉన్నారని చెప్పి జ్ఞానిని సొలొమోను చక్కగా రాస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసు నామములో గుప్పెలు విప్పే మనసు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. శక్తి కొలది, శక్తికి మించిన కొలది ధారాళం గుప్పెలు విప్పే మనసు నా దేవుడు ఇచ్చునుగాక. ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాలకి మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేస్తాను, అన్నా నాది ₹1 కూడా ఇవ్వలేదన్న, అంత విశ్వాసాలు చేసుకున్నారని చెప్పాలి. అటువంటి మంచి సాక్ష్యం పొందుదురుగాక. ఒక త్యాగపూరితమైన మనసు దాని నీకు ఇచ్చునుగాక. ముందుకు వెళ్ళిపోదాం. మాసిదోనియా సంఘానికి కృప ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? అక్కడ 4వ వచనం 5వ వచనం రాయబడిన మాట. దేని బిడ్డ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 4-5 వచనం ఏం రాయబడిందంటే, పౌలు భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ మాసిదోనియా సంఘస్థుల గురించి మాట్లాడుతున్న సాక్ష్యం ఏంటంటే, మొదట దేవుని కృపను బట్టి దేవునికిని, ఆ తర్వాత దేవుని దయ వల్ల మాకును తమ్మను తామే అప్పగించుకున్నారు. తమ్మను తాము అప్పగించుకున్నారని చెప్పి దేవుని వాక్య భాగంలో రాయబడినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు? కన్యకలో నేల మట్టుకు, అన్నమ్మా
నేల మట్టుకు అలా వంగారు అంటే దాని అర్థం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవటం. దేని బిడ్డారా మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితం బాగుపడాలంటే, నీ బిడ్డలు బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నువ్వు బాగుపడాలంటే ఒకే ఒక సూత్రం ఏంటంటే, నడిపిస్తున్న సేవకునికి పూర్తిగా లోబడుదువుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సేవకుడు చెప్పే ప్రతి మాటకి మనం ఏం చేయాలి? లోబడాలి. అది ఆశీర్వాదం. లోబడకపోతే ఏం జరుగుతుంది పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. దానికి కూడా ఒక వాక్యం చూపిస్తాను. లోబడకపోతే ఏం జరుగుతుందో బైబిల్లో చక్కని మాటలు మనం చూడగలుగుతాం. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తాడు. హెబ్రీ పత్రిక 13:17 మీరు చదువుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 13:17 పౌలు భక్తుడు అంటాడు, ఏమండి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఎంత అద్భుతమైన మాట అండి. పౌలు అంటాడు, సహోదరులారా, హెబ్రీల విశ్వాసులారా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు ఒకవేళ దుఃఖముతో పని చేసినట్లయితే మీకు నిష్ప్రయోజనం. వారు దుఃఖంతో పని చేసినట్లయితే మీకు నిష్ప్రయోజనం. దుఃఖంతో కాక సంతోషంతో వాళ్ళ పరిచయం కొనసాగించినట్లుగా వాళ్ళు చెప్పే ప్రతి మాటకి మీరు లోబడండి అని పౌలు భక్తుడు సంఘానికి నేర్పుతున్నారు. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. రెండు చేతులకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆలోచించండి దేని బిడ్డలారా, మన జీవితంలో మొట్టమొదటిగా దేవునికి అప్పగించుకోవాలి. రెండవదిగా నడిపిస్తున్న సేవకుని. చెప్పండి, సేవకునికి నోటితో చెప్పండి. సేవకునికి ఒక మాట అడగాలనుకుంటున్నాను. తలల పైకి అందరూ స్తోత్రం చెప్పండి. ఎంతమంది సేవకునికి అప్పగించుకుంటున్నారు? అయ్యా, ఈ మందిలో అడుగు పెట్టిన దగ్గర నుండి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు నేను అడగట్లా, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చిలకు వస్తున్నా నేను అడగట్లా. ఈ మందిలో అడుగు పెట్టిన దగ్గర నుండి మా అయ్యగారు ఏం చెప్తే సాకులు చెప్పకుండా, ఎదురు చెప్పకుండా, సనుక్కోకుండా చెప్పిన ప్రతి మాటకి లోబడ్డానని నన్ను భక్తులు చేతులు ఎత్తండి. నిజంగా 3, 4, 5, 6 అంటే ఉదయం నువ్వు ఎత్తావు నేను కూడా ఎత్తుతానంటే వాళ్ళని జైలు చూసేస్తాం. మాకు నిజంగా చెప్పండి, ఇంతమందిలో 5 చేతులు వేసాయి. అయ్యగారిలో మీరు నడిపి లోపడుతున్నారా? నిజం చెప్పాలి. ఇప్పుడు సనుక్కోటాలు కొనుక్కోటాలు ఏం లేవుగా. మీ పేరేంటి బ్రదర్? కాలేబు గారు అప్పగించుకుంటున్నారా? స్పర్జుల గారు మనం నమ్మిన పంట. ఆ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గేట్ చెప్పాలి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండిరా బాబు, ఒక్కళ్ళని అప్పగించుకోనంటే 4, 5 చేతులెత్తి అంతే. ఇంతమందిలో మీరు ఎవరో ఆయన ఏం చెప్తాడు మా ఇటు వచ్చిన మేము చేస్తా ఉంటా అంటారా? మీ జీవితాలు బాగుపడటం మళ్ళీ దేని బిడ్డ సేవకునిగా చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, సేవకునిగా నడిపించే సేవకునికి లోబడాలి. నడిపించే సేవకునికి లోబడకుండా, మీ సేవకునికి సంతోషం కలగకుండా, మీ సేవకునికి ఆనందం కలగకుండా, మీ సేవకుని హృదయపూర్వకం దేని బిడ్డలారా సంతోషం లేకపోకుండా మీ జీవితంలో ఏ వ్యక్తి కూడా బాగుపడరు. ఏం డౌట్ లేదు. మీ అగ్రిమెంట్ రాసిస్తారు. మీరు కావాలంటే వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నారు. నడిపింపుకు లోబడే మనసు నీకు ఉండాలి. స్తోత్ర. సేవకుడు యెహోషువ అనుకుంటాను కదా, సంపూర్ణంగా వెరీ గుడ్ మాట మాత్రమే కదా, క్రియ కూడా ఉండాలి. స్తోత్ర. హల్లెలూయా అనండి గట్టిగా. మన జీవితంలో సంపూర్ణంగా నాయకత్వానికి అప్పగించుకోవాలి. నడిపింపుకు లోబడాలి. అది మీ జీవితానికి ఆశీర్వాదం, అది మీ కుటుంబానికి దీవెన. ఇక నుండి అయినా సరే సేవకుడు మాటకు లోబడుదురుగాక. హల్లెలూయా అనండి గట్టిగా. సేవకుడు జ్ఞాపకం చేస్తున్న ప్రతి కుటుంబంలో మిమ్మల్ని గురించి సంతోషించాలి. ఎవరి గురించి సేవకుడు బాధపడినా, ఒకవేళ ఏ విషయంలో మీరు సేవకుడిని బాధ పెట్టినా మేము మీ మీద యుద్ధానికి రాము, గొడవకు రాము, శంగు ముడేసి ఆహా అని రాము. మేము ఏం చేస్తాం? దేవుని పాదాల దగ్గర మోకరించి ఏడుస్తాం. అయ్యా ఆ బలాన బిడ్డల పరిస్థితి చూడండి అయ్యా అని కన్నీరు విడిస్తే మా కన్నీరు లేక సేవకుని కన్నీరు నీకు శాపంగా మారుద్ది. ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి మనసులో. నిన్ను బట్టి నీ సేవకుడు సంతోషించాలి, నీ కుటుంబాన్ని బట్టి నీ సేవకుడు సంతోషించాలి. అన్ని విషయాలు సేవకునికి లోబడే మనసు నీకు రావాలి. యెరూషలేము కుమార్తెలో నేల మట్టుకు వంగారు. స్తోత్రం చెల్లేదా?
నేల మట్టు కొంగుట దానికి అర్థం ఏంటి? సంపూర్ణంగా లోబడుట, సంపూర్ణముగా లోబడుట. ఈ రాత్రి కన్యక స్వభావాన్ని, కన్యకలనగా ఎవరు, వారికి అనుభవాలు, విధి విధానాలు ఏ రీతిగా రాయబడిన కొన్ని అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమయం అయిపోతుంది, మరి నేను కూడా వెళ్ళిపోవాలి కదండి. రేపు ఆరాధనలో విచిత్రమైన సంగతి చెప్పనా, ఏ శనివారం బయటకు అసలు రాను, అస్సలు బయట రాను, ఎంత పెద్ద అదైనా, ఎవరైనా చనిపోతే తప్ప. అలాంటిది అయ్యగారి మీద ఉన్నటువంటి ప్రేమతో అయ్యగారి మాటని కాదని లేక శనివారం ఇక్కడికి వచ్చేసాను. స్తోత్రం. చేతులు ఉన్నాయి అనుకుంటున్నాను, మర్చిపోతే ఎలాగా? హల్లెలూయానండి. మన రేపు అంత ఆరాధనలో నాకు కూడా చిన్న చిన్న చర్చిలో 10 చర్చిలు దేవుడు ఇచ్చాడు, దేవుడు మహాకృపను బట్టి. 10 సంఘాల్లో మరి రేపు ఆరాధనలు ఉంటాయి. 10 సంఘాలు నేను వెళ్ళలే, ఒక 4 సంఘాలు నేను చూసుకుంటాను, మిగిలిన నాతో కూడా సేవకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. స్తోత్రం కలుగును గాక. రాత్రి మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మరలా విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువు బ్రదర్, తమ్ముడు చదువు నాన్న. యెహోషువ ఇంతసేపా? ఒకటోసారి, రెండోసారి, ఆహా చదువు నాన్న. మరి కోర్టులో చెప్పాలి, లేకపోతే మనకి ఎప్పుడే 10 ఎంత 2 3 అంటే అడిగి ఇంకేం చెప్పాలి? ఒక్కసారి విన్నామంటే అది ఫింట్ అయిపోవాలి అంతే. విలాపవాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. పెద్దలు మౌనులో నేల కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకుందురు, గోనె పట్ట కట్టుకుందురు. యెరూషలేము కన్యకలు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకుందురు. ఎలాగా నేల మట్టుకు తల వంచుకొని, స్తోత్ర, నేల మట్టుకు తల వంచుకున్నట్టు 2 విధాలుగా మీకు జ్ఞాపకం చేశాను. ఆత్మల భారము కలిగి, ప్రసవ వేదన కలిగి, ఒక భారభరితమైన దుఃఖపు దేని బట్టి కన్నీటి పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రార్థనాత్మతో నింపబడే జీవితానికి గుర్తుని మీకు జ్ఞాపకం చేశారు. రెండోది, నేల మట్టుకు తల వంచుకుంటే అది రెండో అర్థం ఏంటంటే సంపూర్ణంగా లోబడుట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయానండి గట్టిగా. కన్యకలు అనండి, చెప్పండి అమ్మా, వాళ్ళకున్న అనుభవాలు ఏంటి అని వాక్యంలో రాయబడిన మాటని గమనిస్తే చివరికి ఒక మాట చెప్తూ నేను కార్యక్రమం ముగించాలని ఇష్టపడుతున్నాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కనుక చివరి మాట. స్తోత్రం చెల్లిద్దామా? మాట్లాడాలి గట్టిగా మరొకసారి. హల్లెలూయా. లేఖన భాగంలో రాయబడినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లే దేని బిడ్డలారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడిన మాట. కన్యకలు ఎవరు, వారి యొక్క అనుభవాలు ఏమి ఉన్నాయి? చదువునా. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు, బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధల్లో నూనె తీసుకొని పోయిరి. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరు కన్యకలు అని వాక్యాన్ని గమనిస్తే నూనె కలిగిన వాళ్ళు కన్యకలు. ఆమె చెప్పండి, ఏం కలిగిన వాళ్ళు? చెప్పాలి. కొబ్బరి నూనె కాదు, శనగ నూనె కాదు రా స్వామి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీరు 25వ అధ్యాయం మొదటి వచనం చదువుకోండి. 10 మంది కన్యకలు అన్నారు. 10 మంది కన్యకలు బయలుదేరారు. ఈ 10 మంది కన్యకలని ప్రారంభించినటువంటి దేవుడు కింద వచనంకి వచ్చేసరికి ఆ 10 మంది 2 భాగాలు చేశారు. 10 మంది 2 భాగాలు చేసి కొంతమందిని బుద్ధి లేని కన్యకలు, కొంతమంది బుద్ధి కలిగిన కన్యకలు అని చెప్పి అన్నారు. బుద్ధి లేని కన్యకలు 5 అన్నాడు, బుద్ధి కలిగిన కన్యకలు చెప్పి 5 అన్నారు. బుద్ధి లేదు అని ఏ కన్య గురించి చెప్పారు, బుద్ధి కలిగిన కన్యకలు అని ఎవరి గురించి చెప్పారంటే ఎవరికైతే వాళ్ళతో కూడా నూనె తీసుకుని వెళ్ళారో వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరి కన్యకలు? నూనె కలిగిన వారు. మాట అర్థం కావాలి బాగా. నూనె కలిగిన వాళ్ళు, నూనె ఎవరైతే కలిగి ఉన్నారో వారు మాత్రమే కన్యకలని చెప్పి వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్న ఆధ్యాత్మికంగా. ఈనాడు దేని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో యేసయ్య ఎదుట నిలబడి, యేసయ్య ప్రక్కన కూర్చొని, యేసయ్య పక్కన సింహాసనం మీద అధిష్ఠించి దేని బిడ్డలారా ఆయనకి పెళ్లి కుమార్తెగా, ఆయన పెళ్లి భార్యగా నువ్వు మార్చబడాలంటే నువ్వు కన్యకగా మారాలి, సంపూర్ణమైన కన్యకగా మారాలి. సంపూర్ణమైన కన్యకగా మారాలంటే నీకు ఎటువంటి లక్షణం ఉండాలి? నూనె కలిగిన వ్యక్తిగా నీవు ఉందువుగాక. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటా నూనె?
పరిశుద్ధాత్మనే నూనె అనండి గట్టిగా, నోటితో చెప్పాలి. ఏ నూనె చెప్పండి? అది పరిశుద్ధాత్మనే నూనె, అభిషేకం అనే నూనె, పరిశుద్ధాత్మనే నూనె నువ్వు కలిగి ఉండాలి. దేని బిడ్డరా, ఈనాడు చాలా మంది ఎంతకాలం చర్చికి వచ్చినా, ఎన్ని వాక్యాలు వింటున్నా దేని బిడ్డరా, చాలా మందికి పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు, ఆత్మతో నింపబడి అన్య భాషలో మాట్లాడే వరం లేదు. అదేం బిడ్డ, కొంతమంది సంఘాలలో డ్రమ్ము బాగా కొడితే డ్రమ్ము అభిషేకంతో నింపబడతారు. అది డ్రమ్ము ఆత్మ, దేవుని ఆత్మ కాదు. చేతుల తలలో చెప్పరే, అర్థమైందండి. డ్రమ్ము బాగా డమ్మని కొట్టేది అప్పుడు అభిషేకం పొంది నింపబడి మాట్లాడుతుంటాడు. డ్రమ్ ఆగిపోతే ఈడు కూడా ఆగిపోతాడు. అది డ్రమ్మాత్మ, దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ అంటే దేని బిడ్డారా, నువ్వు డ్రమ్ము కొట్టినా డ్రమ్ము కొట్టకపోయినా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ నీలో అద్భుతమైన రీతిలో క్రియ జరుగుతూనే ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కసారి అభిషేకం పొందుకున్న తర్వాత ఆత్మ నీలోనే ఉంటుంది. బైబిల్ ఏం రాయబడిందంటే ఆయన నీలోను నీతోను, చెప్పండి, నీలోను నీతో ఉంటానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా, ఒక్కసారి ఆత్మతో నింపబడిన తర్వాత, ఒక్కసారి అభిషేకం పొందిన తర్వాత ఇక దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టాలదో, దమ్ము కొడుతూనే రావడం కాదు. అలా మోకరించినప్పుడైనా, దేని మీద స్తుతించినప్పుడైనా, ప్రార్థన చేసినప్పుడైనా అన్య భాషలతో మాట్లాడుకొని ఆత్మతో నింపబడి ఎక్కువసేపు మనం భాషలు మాట్లాడుకోవాలి. ఆమేనంటారా? ఎక్కువసేపు మనం భాషలు మాట్లాడుకోవాలి. చెప్పండి, ఎక్కువసేపు మనం భాషలు ఎందుకని మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది? బైబిల్ ఏం రాయబడిందంటే భాషలతో మాట్లాడుకున్నవాడు తనకు తానే క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:2 తర్వాత మీరు చదువుకోండి. పౌలు భక్తుడు అంటాడు, ఆ కింద మాటలు మీరు చదువుకోండి, 13-14 అంటాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందును బట్టి నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను అంటాడు దైవజనుడైన పౌలు. ఎక్కువసేపు మన భాషలతో మాట్లాడుకోవాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు. హల్లెలూయా అందామా? చెప్పాలి హల్లెలూయా. బెన్హిన్ విన్నారు ఎప్పుడైనా ఆయన పేరు? అభిషేకుడు గొప్ప దైవజనుడు బెన్హిన్, విన్నారా? వినలేదా? వినండి. అయితే మరి ఏం చేస్తాం? ఆయన ఎవరన్నాడు చూస్తే నేను ఏం చెప్పగలను? చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గేటి. రైన్హార్డ్ బాంకే విన్నారు ఎప్పుడైనా? మాట్లాడండి రా. బాంకే, రైన్హార్డ్ బాంకే విన్నారా? టీబీ జాషువా విన్నారా? వీళ్ళందరూ వేకుజామునే 3-4 గంటలకి లేచి, ఎన్ని గంటలకండి మాట్లాడాలి? వేకుజామునే 3-4 గంటలకు లేచి కనీసం 3 గంటల నుంచి 5 గంటల వరకు భాషలతోనే మాట్లాడుకునేవాళ్ళంట. భాషలతోనే వేకుజామునే 3-4 గంటలకు లేచి 3 గంటల నుంచి 5 గంటల సేపు భాషలతోనే మాట్లాడుకొని అప్పుడు బయటకు వచ్చేవాళ్ళంట ప్రార్థనా గదిలో నుండి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు బాగా వేకుజామునే 3 గంటలు 4 గంటలు లేచేవాళ్ళు. మనము ఎర్లీ మార్నింగ్ 9 o'clock లేస్తాం. ఎన్ని గంటలకి? తెల్లవారుజామున 9 గంటలకు లేస్తాం మనం. హలో, తెల్లవారుజామున ఎర్రి మోహాలు చూస్తున్న అర్థమై చావట్లేదు మీకు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. అందుకనే మన కుటుంబాల ఆశీర్వాదం ఉండటం లేదు. ఇకనైనా సరే మీ ప్రవర్తన మారునుగాక, మీ పద్ధతులు మారునుగాక, అలవాట్లు మారునుగాక. వేకువజామున 4 గంటలకు లేవాలి ఖచ్చితంగా. లేచి ప్రభుతో స్తోత్ర ప్రార్థన చేసుకుని స్తుతించాలి. అన్య భాషలతో మాట్లాడుకుని అభిషేకంతో నింపబడాలి. నూనె కలిగి ఉంటుంటే అర్థం ఏంటంటే అభిషేకం నింపబడి ఉండుట. స్తోత్రం కలుగునుగాక. నూనె కలిగిన వారు కన్యకలు, అభిషేకంతో నింపబడిన వారి కన్యకలు. సంగమ విశ్వాసులారా, దేవుని యొక్క సంధిలో ప్రతి విశ్వాసి ఆత్మతో నింపబడాలి. ఏదో ఒకరిద్దరు కాదు. యేసుక్రీస్తు ప్రభువుకు ముందే ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. యోవేలు గ్రంథం 2:28 అపోస్తుల కార్యముల గ్రంథం 2:10 చదువుకున్నట్లయితే బైబిల్ ఏం రాయబడిందంటే అంత్యదినముల యందు జనులందరి మీద నేను ఆత్మని కుమ్మరిస్తానని ప్రభు చెప్పారు. స్తోత్రం చెల్లిద్దామా? రోమపత్రిక 9:9 మీరు చదువుకోండి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదని స్పష్టంగా రాయబడిన విషయం. రోమపత్రిక 14:17 చదువుకోండి. ఎందుకనగా దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సంగతులు బైబిల్ ఉన్నాయి. కనుక ఆత్మతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో అనాలోచనతో అశ్రద్ధగా ఉండకుండా ప్రార్థనాపూర్వకంగా చెప్పే ప్రతి మాట మనసులో చేర్చుకొని దేని బిడ్డరా దాని ప్రకారం జీవించడానికి, ఆత్మలో రగిలించబడి మండించబడడానికి దేని బిడ్డ మన జీవితాలు సరి చేసుకోవడానికి సిద్ధపడదాం. ఇలాంటి అనుభవాలు నువ్వు కలిగి ఉంటే బైబిల్ చెప్పబడిన మాట కన్యక అనడమ్మా. అక్క మీరు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. కన్యక అనడమ్మా. ఎవరిని కన్యక అన్నారు? ఇదిగో ఇటువంటి అనుభవాలు ఉన్నవాళ్ళు. కన్యకులు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, ఇటువంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా ఈరోజున దేని బిడ్డ ఏ మాత్రం నీకు వాక్యం అర్థమైందా? ప్రభు పాదాల దగ్గర చెప్పబడిన అనుభవాలు నాకు దయచేయి నాయన. నేను కూడా సంపూర్ణమైన కన్యకగా మార్చబడాలి. మీరు రాకడ ప్రత్యక్షమైనప్పుడు మీ ప్రక్కనే కూర్చోవాలి. మీకు పెళ్లి భారీగా అంగీకరించబడాలి ప్రభువా, సిద్ధపరచబడాలి ప్రభువా, నన్ను సంపూర్ణమైన కన్యకగా మార్చండి అని రాత్రి నువ్వు దేవుని పాదాల దగ్గర విలపించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 21వ అధ్యాయం 8-9 వచనం మీరు తర్వాత చదువుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయం 7-8-9 వచనం ఏం రాయబడిందంటే, అపోస్తలుల్లో ఒక అపోస్తలుడు ఉన్నాడు, దేని బిడ్డ ఫిలిప్. చెప్పండి అమ్మా, ఆయన పేరు ఫిలిప్. ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారంట. వాళ్ళ పేర్లు రాయబడలేదండోయ్. విచిత్రమైన సంగతి ఏంటంటే 9వ వచనం చదువుకోండి. ఆ ఫిలిప్కి 7 కుమార్తెలు ఉన్నారంట. 4 కుమార్తెలు ఉన్నారంట ఫిలిప్కి. వాళ్ళ పేర్లు రాయబడలా, కానీ వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళలో క్వాలిటీస్, వాళ్ళ మంచి అద్భుతమైన ఆ ఉన్నతమైన గుణాలు ఏమి రాశారంటే కన్యకలైన, చెప్పండి అమ్మా, చెప్పండి కన్యకలైన 4 కుమార్తెలు అతను కలిగి ఉన్నారు. వాళ్ళందరూ ప్రవచించువారు అని బైబిల్లో రాయబడింది. ప్రవచించువారంట. వాళ్ళ పేర్లు రాయలే దేవుడు, వాళ్ళ క్వాలిటీస్ మాత్రం రాశాడు దేవుడు. వారు కన్యకలు, వారు ప్రవచించువారు. మొద్దపప్పులా కూకునే వాళ్ళు కాదు, బాధ్యత లేకుండా భారం లేకుండా యేసు రక్తం జయం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి కాన్సెప్ట్ ఏంటి? నువ్వు మండాలి, అనేక మందిని మండించాలి. స్తోత్రం చెల్లిద్దామా? అందరు లేచి నిలబడదాం. ఈ మంచి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో సంగతులు మీతో మాట్లాడుతూ వచ్చారు. కన్యకల గురించి, సంపూర్ణమైన కన్యకగా మనం మార్చబడాలి. పెళ్లి కుమార్తెగా నువ్వు మార్చబడాలి. పెళ్లి కుమార్తెగా సంఘముగా మనం మార్చబడి ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉండగా నోరు జరుగుతుంది. చేతులు జోడించు. దిక్కులు చూడ మాకు. వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, అనవసరం వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు. చేతులు జోడించు, కన్నులు మూయి. చేతులు జోడించి కన్నులు మూసి రాత్రి నాయన నేను సంపూర్ణమైన కన్యకగా మార్చబడాలి. ఉదయకాలం సెక్షన్లో, ఈ రాత్రికాలం సెక్షన్ అనేకమైన సంగతులు, ఎన్నో లోతైన సంగతులు మాట్లాడుతూ వచ్చారు. నన్ను మండించండి అయ్యా, నేను రగిలించబడాలి, నేను మండాలి. అనేక మందిని మండించాలి. అందరూ స్వరమెత్తి దేనిపెట్టారు. బిగ్గరగా నోరు తెరిచి భాషలు మాట్లాడండి. నోరు తెరిచి భాషలు మాట్లాడండి. గట్టిగా yes లో రోబో షమథియోల మద్ర లీదర రోబో షహర రోబర అట్టి మండాలి ఓ మండించబడాలి. అన్య భాషలతో మాట్లాడు. Praise the Lord, hallelujah, 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 hallelujah. Praise the Lord, hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah.
the Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, hallelujah. ఆమె చెప్పిన వాక్య ప్రకారం నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళ నుండి దేవుడు రెండు అంశాలుగా ప్రభు ఎదుట సంపూర్ణమైన కన్యకగా నిలబడటానికి, ఆ కన్యకకు ఎలాంటి అర్హతలు ఉంటాయో దేవుడు దైవ సేవకుల ముఖాంతరంలోని మాట్లాడాడు. చెప్పిన మాటలు మన హృదయాల్లో స్థిరపడాలి. ఎంతోమంది కన్యకలుగా పిలువబడుతున్నా ఎత్తబడేది ఒకే ఒక కన్యక. ఆ కన్యక సంపూర్ణమైన కన్యక. అహస్వరోసు రాజు దగ్గరికి అనేక మంది కన్యకులు తీసుకుని రాబడ్డారు. కానీ సెలెక్ట్ అయింది ఎస్తేరు అనే ఒక కన్యక మాత్రమే. ఎస్తేరును చూసినప్పుడు రాజుకి దయ పుట్టెను అని రాయబడింది, ప్రేమ పుట్టెను అని రాయబడింది. ఈ రోజున చెబుతున్న మాటలు అనేక మంది విని వదిలేస్తున్నారు. అవి హృదయంలో నాటబడట్లా, హృదయంలో స్థిరపడట్లా. స్వార్థము కొరకు బ్రతుకుతున్నారు, స్వార్థంతో జీవిస్తున్నారు. భూ సంబంధమైన కార్యాల కొరకే ఈ జీవితం, ఈ భూమిలో ఉన్నంత కాలమే అనుకుంటున్నారు. లేదండి, అతి త్వరలో ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ప్రభు రాజ్యం చేరాలి. అక్కడ నిలబడటానికి అర్హతలు కావాలి. అక్కడ నిలబడటానికి పవిత్రమైన కన్యకగా, అభిషేకముతో నింపబడిన కన్యకగా, నేల మట్టుకు తగ్గించుకుని జీవించే కన్యకగా, ప్రార్థనలో పోరాడే కన్యకగా, ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో మండుతున్న కన్యకగా, కడుగుకున్న కన్యకగా, అలాగే దీపములు చక్కపరుచుకున్న కన్యకలుగా, మోసపోని కన్యకలుగా, అపవిత్రత లేని కన్యకలుగా సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు నోరెత్తండి. ఇది వ్యక్తిగతంగా అందరు నేర్చుకోవలసిన ఒక అంశం ఇది. ఆమె కళ్ళు తెరవబడాలి. కొంతమందికి వింటుంటారు కానీ గ్రహింపు ఉండదు. ఏదో చెప్పారులే అన్నట్టుగా. కానీ మర్మాత్మకమైన విషయాలు ఇవి, గ్రహించాలి. సాతానుడు మనకు నేర్పిస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఈ భూమి మీదే తిందాం, తాగుదాం, అది కొనుక్కుందాం, ఇది కట్టుకుందాం. వీటి కొరికే సరైన ప్రార్థన లేదు, సరైనటువంటి ఆత్మీయత లేదు. ఆత్మీయతలో ఎంత ఎదుగుతున్నాను, ఎంత దిగిపోతున్నాను అని గ్రహింపు లేదు. శాశ్వతమైనది కాదు ఈ జీవితం, శాశ్వతంగా ఉండేది కాదు. ఏదో ఒక దినాన అదిగో బుద్ధి లేని కన్యకలతో దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, అసలు నేను మిమ్మల్ని వెన్నడు ఎరగను అంటున్నాడు. ఎందుకని? నూనె లేదు, అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. నేల మట్టుకు వంగటం అంటే అర్థం ఏంటి? తగ్గించుకోవటం. రూతు నేల మట్టుకు వంగి
బోయేజుకి నమస్కారం పెట్టిందంట. అంటే అర్థం ఏంటి? నా చిత్తమేది లేదు, నీ చిత్తమే జరగాలయ్యా, నీ చిత్తమే జరగాలి. హల్లెలూయా. ఈ వారములో నా ప్రియమైన బిడ్డలారా, ఎన్నో ఎన్నో రూపాంతరపరచబడటానికి, సరిదిద్దుకోవటానికి ప్రతి దైవ సేవకుల నోట ఎన్నో విలువైన విషయాలు దేవుడు ఈ సంఘాన్ని ప్రేమించి, ఈ సంఘాన్ని, సంఘ విశ్వాసులను ప్రేమించి ఒక హెచ్చరిక వాక్యాలుగా దేవుడు మాట్లాడాడు. నా ప్రియమైన బిడ్డలారా, విన్నారు. ఆ విన్న వాక్య ప్రకారం మా జీవితాలు కట్టుకోవాలి. ఆ విన్న వాక్య ప్రకారం మా జీవితాలు సరిచేయబడాలి. ఆ విన్న వాక్య ప్రకారం మేము ఓదవ సంఘముగా, పవిత్రమైన కన్యకగా మార్చబడాలి. అంటే బలవంతముతో జరిగి ఉండొచ్చు ఇప్పుడు దాకా భక్తి. ఆమేన్. దేంతో? బలవంతంగా ప్రార్థన చేసుకుంటున్నావా, మందిరానికి వస్తున్నావా, కోటాలకు రండి, ప్రార్థనలో ఎదగండి అని, ఇదంతా బలవంతమే. అంటే ఇంకా హృదయములో ఆ మంట అనేది పుట్ల. ఎవరో బలవంతం చేస్తే, పిలిచిన వాళ్ళ సంతోషం కొరకు, లేకపోతే వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమంటాడా అని వీళ్ళ సంతోషం కొరకు, కొంతమంది మందిరంలో ఒక టైపు, బయట ఇంకో టైపు నటులు. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఏమంటున్నాడు? నాశనమే. దేవుడు నిజంగా, మీరు ఈ వారం రోజుల్లో, నేను ఎప్పుడు ఈ ఉపవాస కూటాలప్పుడు నేను కూర్చోను ఇక్కడ, కానీ అసలు సేవకుల ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడా? నాకు కూడా దేవుడు ఒక హెచ్చరిక చేశాడు, నువ్వు వెళ్ళి కూర్చో అక్కడని. హల్లెలూయా. నేను అన్ని డైరీలు రాసుకున్నా, ఎవరేం చెప్పారా ప్రసంగాలని. అవన్నీ కూడా జాగ్రత్తగా వినగలిగితే, ప్రభు అంటే విన్నది జాగ్రత్తగా మనం అనుసరించగలిగితే, పాటించగలిగితే, పరలోక రాజ్యంలో ఉండే సంఘమే ఇది. చప్పట్ల కొట్టగడికి చెప్పండి. హల్లెలూయా. ఆ ఉపదేశములు అర్థమయ్యి ఆ ఉపదేశం ప్రకారం నడవగలిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఏ అర్హత పొందుతారు? పరలోక రాజ్యం వెళ్ళటానికి ఖచ్చితంగా అర్హత పొందుతారు. కానీ ఇటు చూసిన మోసపూరితమైన బోధలతో క్రైస్తవ్యం నిండిపోయింది. ఎటు చూసిన సేవకులు వాళ్ళు ఏదో ఒక రీతిగా చెప్పారు, మొత్తానికి ఏదో ఒక విధముగా ఆ వాక్యము వెల్లడైంది. కానీ వాటిలో ఉన్న మర్మాలు మనం గ్రహించగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాటికి అప్పగించుకున్నప్పుడు మనల్ని మనం సరిదిద్దుకోవడం కాదు, దేవుడే మనల్ని సరిదిద్దుతాడు. ఆ వాక్యాల ప్రకారం నా జీవితం కట్టయ్యా అంటే, శిల్పకారునికి ఆ రాయి అనుకూలంగా ఉండాలి. ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. స్తోత్రం, 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 స్తోత్ర. ఈ చెప్పినటువంటి బోధలన్నీ కూడా ఏదో భూమి మీద మనం 4 రోజులు హ్యాపీగా బ్రతుకుదాం, లేకపోతే కోట్లు పడిగెత్తుదాము, దీవించబడదాం, లేకపోతే ఈ భూమి మీదే అన్ని కట్టకట్టుకొని ఉంచుకుందామనే వాటికి ప్రోత్సహించే బోధలు కాదు. నిన్ను ఏ విధము చేతనైనా ఆయన ఎదుట నిలబెట్టడానికి ఉపయోగపడే బోధలు. హల్లెలూయా. ఏ విధము చేతనైనా సంపూర్ణమైనటువంటి పురుషునిగా మనం మారునట్లు బైబిల్లో ఉంది కదా. 5 ఉద్యోగస్తులు సంఘములో ఉండాలి అని. ఎన్ని రకాల ఉద్యోగస్తులు? అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, సువార్థికులు. ఈ 6 రోజుల కోటాల్లో ఈ అనుభవం పొందిన సేవకులే ఇక్కడికి వచ్చింది. హల్లెలూయా. అపోస్తులు వచ్చారు, కాపరులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ఉపదేశకులు వచ్చారు. దేవుడు
సువార్థికులు వచ్చారు. దేవుడు నా ప్రియమైన బిడ్డలారా పలు విధములుగా మనతో మాట్లాడాడు. కాబట్టి ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యం వ్యర్థం అవ్వకూడదు. మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే విన్న వాక్యము వ్యర్థము కాకూడదు. స్తోత్రం స్తోత్రం.